ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामी इति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवास आदि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुदीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्। ओम अपवित्रो पवित्रो वा सर्वावस्थांगतोऽपि यत् स्मरेत् पुण्डरीकाक्षासाख्यन्तरं शुचि। श्री विष्णु श्री विष्णु श्री विष्णु। हरे कृष्णा। సో మనం రీసెంట్ గా జపా క్లాసెస్ స్టార్ట్ చేసుకున్నాం. ఆ జపా క్లాస్ లో రోజు ఆల్మోస్ట్ ఒక 25 భక్తులు చక్కగా పొద్దున 5:30 నుండి జాయిన్ అవుతున్నారు. మనకు వచ్చే మాసం కార్తీక మాసం. కార్తీక మాసంలో మనము దామోదర అష్టకము రోజు 2 సార్లు పొద్దున సాయంత్రం చదువుతూ చక్కగా భావనతోని మనము భగవంతునికి నెయ్యి దీపాలను మనము సమర్పిస్తాం. ఆ దామోదర అష్టకం మనం పాడేటప్పుడు ఆ భావన మన లోపల కలగాలి అంటే ఆ దామోదర అష్టకానికి అర్థం తెలియాలి, ఆ దామోదర లీల యొక్క ప్రాముఖ్యత తెలియాలి. కాబట్టి మనం అందరం కూడా జపా క్లాస్లో రోజు 5:30 నుంచి 6 వరకు చాంటింగ్ చేసుకుంటున్నాం. 6 నుండి 6:30 వరకు మనము దామోదర లీల తెలుసుకుంటున్నాం. సో మనం ఏ ప్రార్థన చేసినా, ఏ భగవంతునికి ప్రార్థన చేసినా, శివునికైనా హనుమంతునికైనా రాముడికైనా కృష్ణుడికైనా ఏ ప్రార్థన చేసినా ఆ ప్రార్థన యొక్క భావన మనకు తెలిస్తేనే మన ప్రార్థన అనేది ఇంకా మనం ఇంత హృదయపూర్వకంగా సమర్పించుకోగలుగుతాం మనం భగవంతునికి. అందుకే మనం ఏ ప్రార్థన, ఏ చిన్న మంత్రం చెప్పిన, ఓం నమో భగవతి వాసుదేవాయ చెప్పిన, ఓం నమ శివాయ చెప్పిన, ఏ మంత్రం చెప్పినా దాని లోపల భావన అనేది ఇంపార్టెంట్. ఆ పదము, పదజాలము, పద అలంకరణ ఇంపార్టెంట్ కాదు. సో అందుకోసమే మనము వచ్చే కార్తీక మాసానికి సిద్ధంగా ఉండడానికి దామోదర లీల తెలుసుకుంటున్నాం. అలాగే దామోదర అష్టకము మీనింగ్ కూడా మనం వర్డ్ బై వర్డ్ చక్కగా తెలుసుకుంటున్నాం. అలాగే రీసెంట్ గా మేము శిక్షాష్టకం అంటే ఒక డివోటీకి ఇన్స్ట్రక్షన్స్ అనేవి చైతన్య మహాప్రభు మనకి 8 ఇచ్చారు. ఆ 8ని రీసెంట్ గా మనం కంప్లీట్ చేసాం. చేతో దర్పణ మార్జనం భవమహాదావాగ్ని నిర్వాపనం శ్రేయ కైరవ చంద్రికా వితరణం విద్యావధు జీవనం ఆనందాంబుదివర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం సర్వాత్మ స్తవనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం అనే దగ్గర నుంచి మొత్తం 8 శ్లోకాలు ఉంటాయి. 8 శ్లోకాలు చక్కగా నేర్చుకొని వాటి అర్థాలు కూడా మనము ఎంతో చక్కగా నేర్చుకున్నాం. సో ఇప్పటి నుండి శిక్షాష్టకం చదివితే ఏదో ఫారిన్ లాంగ్వేజ్ లాగా అనిపించకుండా మనం ఏం చెబుతున్నామో మనకు అర్థమవుతుంది. సో అదే విధంగా వచ్చే దామోదరాష్టకం కూడా మనం ఒక ఫారిన్ లాంగ్వేజ్ గా ఏదో చదువుతున్నామని చదవకుండా దాని అర్థం తెలుసుకొని చక్కగా మనం చదివినట్లయితే ఎంతో మనస్సుకి ఆనందం వస్తుంది. మన మనస్సుకి ఆనందం వస్తుంది, భగవంతుని మనస్సుకు ఆనందం వస్తుంది, ఇద్దరికీ ఆనందం వస్తుంది. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఒకరితో మాట్లాడాలనుకుంటే ఎగ్జాంపుల్ నేను చైతన్య ప్రభు ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. ఆయన మాట్లాడుతూ ఉంటే నేనేదో మనసు ఎక్కడో పెట్టుకొని ఇక్కడ మాట్లాడాను అనుకోండి, ఆయనకు అర్థమవుతుందా? అర్థం అవ్వదా? అర్థం అయిపోతుంది. అలాగే అర్థం అవుతూ కూడా ఇంకేమనుకుంటాడు, అరే నువ్వు నాతో మాట్లాడుతూ ఇంకెక్కడ పెడుతున్నావు చిత్తము అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. చైతన్య ప్రభే ఇలా అంటే చైతన్య మహాప్రభు ఏమనుకోవాలి, దామోదరుడు ఏమనుకోవాలి, భగవంతుడు రాముడు ఏమనుకోవాలి, కృష్ణుడు ఏమనుకోవాలి? మనం పాడుతా ఉన్నాం, దామోదరాష్టకం పాడుతున్నాం. నమామీశ్వరం సచ్చిదానంద రూపం లసత్కుండలం గోకులే వ్రజమానం యశోదాభియోలోకాలాదవమానం పరామ్రేష్ట్రమాత్యంతతో ధృత గోప్య. పాడుతున్నాం, బానే ఉంది, పదాలు బానే వస్తున్నాయి, ఆలు లఘువులు గురుగులు సందులు సమాసాలు చక్కగా చదువుతున్నాము.
కానీ లోపల అర్థము తెలియకపోతే అది భగవంతుడు అనుకుంటున్నాడు. నువ్వు గోప్య అంటే అక్కడ ఏ గోపి? యశోద గోపియా, రాధగోపియా, లలితనా, విశాఖనా, చంపకలతనా, రంగాదేవియా, సుదేవ? ఎవరు ఆ గోపి అక్కడ? ఆ భావన లోపల ఉందా ఎవరు అని? సో ఆ చక్కగా ఆ అర్థం కనుక మనం తెలుసుకుంటే సేమ్ శ్లోకము మీరు అర్థం తెలిసిన తర్వాత కనుక పాడితే గనక నమామీశ్వరం సత్ చిత్ ఆనంద రూపం యశో అంటే ప్రతి ఒక్క పదంకి కనుక మనం మీనింగ్ చక్కగా నేర్చుకుంటే మనం భగవంతునితో వీ కెన్ కమ్యూనికేట్ నైస్లీ. అంటే ఆ పదం చెప్పేటప్పుడు మనం వీ కెన్ టాక్ టు గాడ్ లిటరల్లీ. సో ఆ అర్థం మనమందరం నేర్చుకోవాలి. మనమందరము శాస్త్ర పఠన అనేది ఎంతో చక్కగా చేయాలి. ఏదో చేయాలని చేయకుండా సింపుల్ అండి. మనం నేర్చుకునే దానికి భావం నేర్చుకోవడమే ఈ సత్సంగం యొక్క భావన. అంతకుమించి ఇంకో ఏం లేదు. మనం నేర్చుకునే ప్రతి దానికి మనకొక భావన తెలియాలి. మనమందరం గృహస్థలం కాబట్టి మీ అందరి జాబ్లు అన్ని దృష్టిలో పెట్టుకొని 5:30కి స్టార్ట్ చేస్తున్నాం మనం. 5:30కి రోజు జాయిన్ అవ్వండి. ఎంతో బాగుంటుంది. మీకే ఆ తేడా తెలుస్తుంది. జపా క్లాసులు జాయిన్ అయ్యే వాళ్ళు మీకు ఏమైనా తేడా తెలుస్తుందా అండి? అందరికి హరిబోలనండి తేడా తెలిస్తే? ఇంతమంది జాయిన్ అవుతున్నారు జపా క్లాస్కి. అవునా? సో మీరు కూడా జాయిన్ అవ్వండి. కష్టం అనిపిస్తుంది స్టార్టింగ్లో, కానీ కష్టం కాదు, చాలా ఈజీ. అవునా? సో లెట్ మీ స్టార్ట్. సో ఎక్కడ ఆపాం మనం? భగవద్గీత మొదటి అధ్యాయం మనము ఫినిష్ చేసాము. ఫినిష్ అంటే ఫినిష్ చేయలేదు, నేర్చుకున్నాము. సో మొదటి అధ్యాయం కంప్లీట్ చేసుకొని రెండవ అధ్యాయంకి అబ్రివేషన్ ఏం నేర్చుకున్నాము? GITA. ఇది గీత యొక్క సారాంశం కాబట్టి గీత అబ్రివేషన్ తో మొదటి సెక్షన్ జీ సెక్షన్ ఏంటి? గురువు. అసలు గురువు యొక్క ప్రాముఖ్యత ఏంటి, గురువును ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది మనము చివరి క్లాస్లో డీటెయిల్డ్ గా రెండవ అధ్యాయంలోని మొదటి శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు నేర్చుకున్నాం. ఈ వారము రెండవ అధ్యాయంలోని రెండవ భాగము అనగా రెండవ అధ్యాయంలోని 11వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు నేను ఎవరు అనే దానిపైన డిస్కస్ చేసుకుంటా. ఇక్కడ భగవంతుడు ఎందుకు నేను ఎవరు అనే సబ్జెక్ట్ చెప్తున్నాడు కృష్ణుడికి. మీరు చూసినట్లయితే భగవంతుడు చెప్పిన మొదటి శ్లోకం ఏంటి గుర్తుందా ఎవరికన్నా? భగవంతుడు ఇవన్నీ క్విజ్ లో వస్తాయి, మీరు నేర్చుకోవాలి ఇవన్నీ. భగవంతుడు మాట్లాడిన మొదటి శ్లోకం ఏంటి? 2.2. ఏమంటున్నాడు అక్కడ? తిడుతున్నాడు అర్జునుడిని. ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు ఈ క్షత్రియ లక్షణం కాదు, ఇక్కడి నుంచి వచ్చింది నీకు దుర్బుద్ధి అని చెప్పేసి. సో అలా చెబుతూ లాస్ట్ కు ఎప్పుడైతే అర్జునుడు తర్వాత భగవంతునికి శిష్యుడు లాగా ఒప్పుకున్నాడు. ఏమది శ్లోకము? రెండవ శ్లోకము, రెండవ అధ్యాయం ఏ శ్లోకము? 7th శ్లోకం. 7th శ్లోకం లేనిది కార్పణ్య దోషో పహత స్వభావో పృశ్యామి త్వాం ధర్మ సమూఢచేత యస్రే యస్య నిశ్చిత బృహితన్మే శిష్యస్తేయాం స్వాది మాం త్వాం ప్రపన్నం అని భగవంతుడికి శిష్యుడు లాగా నేను అయిపోయాను, నాకు నిశ్చితమైంది ఏది అని చెప్పు అని చెప్పేసి అర్జునుడు కృష్ణుణ్ణి వేడుకుంటున్నాడు. ఆ సందర్భంలో భగవంతుడు ఎన్ని కారణాలు చెప్పాడు అర్జునుడు? మొత్తము 5 కారణాలు చెప్పాడు. ఏంటి అవి? దయ, ఇంకా గట్టిగా ఆనందం ఉండదు, ఎంజాయ్మెంట్ లేదు, నేను గెలిచినా కూడా. నెక్స్ట్ పాపం వస్తుంది, సిన్ఫుల్ రియాక్షన్స్. తర్వాత వంశ నాశనం అయిపోతుంది, వీళ్ళందరూ చనిపోతే వాళ్ళ భార్యలుకి తోడు ఉండదు అని వంశ నాశనం అయిపోతుందని చెప్పాడు. తర్వాత అనిశ్చితి అంటే ఇండెసిషన్, నేను డెసిషన్ తీసుకోలేకపోతున్నాను, కన్ఫ్యూజన్ అయ్యాడు. సో అప్పటి వరకు భగవంతుడు ఏమనలేదు. కానీ ఎప్పుడైతే నేను నీ శిష్యుణ్ణి అయ్యాడు అనుకోండి, ఒక శిష్యుడు గురువు దగ్గరికి వచ్చిన తర్వాత డిస్కౌంట్లు ఉండవు. డిస్కౌంట్లు ఉంటే ఆ శిష్యుడికి గురువు మధ్య ఆ ప్రాఫిట్, నాట్ ప్రాఫిట్, బెనిఫిట్ రాదన్నమాట మీకు. అక్కడ కూడా మీ గురువు మీ దగ్గర మళ్ళీ మీకు బటర్ పూసి అది పూసి ఇది పూసి ఏం కాదు, అది చేస్తే ఏం కాదు, ఇది చేస్తే ఏం కాదు అని చెప్పాడు అనుకోండి, దెన్ వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ కమింగ్ టు గురు? అసలు గురువు దగ్గరికి రావాల్సిన అవసరం ఏంటి? గురువు ఎప్పుడు కూడా చాస్టైజ్ చేస్తాడు, తిడతాడు, ఖండిస్తాడు మిమ్మల్ని. ఇక్కడ కృష్ణుడు కూడా అదే ఖండించాడు. 5 కారణాలు చెప్పాడు కదా, 5 కారణాలని ఖండిస్తున్నాడు. మొదటి కారణం ఏంటి? దయ. ఆ దయ అనే రీజన్ ని ఖండించే సెక్షనే ఈ 2.11 నుంచి 2.30 వరకు. నాన్న కెన్ యూ గో బ్యాక్ అండ్ ప్లే? యా, ఈ 11వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు దయ అనే
రీజన్ ని ఖండిస్తున్నాడు. అంటే ఈ సందర్భంలో దయ ఉండకపోవడం ఎలా కరెక్ట్ అని చెప్పేసి కృష్ణుడు చెప్తున్నాడు. అవునా? దాంట్లో మొదటి శ్లోకం ఏంటి? అశోష్యా అన్వశోషత్వం ప్రజ్ఞాబాధాంశ భాససే గతాసు న గతాసూంచ నాను శోషంతి పండిత. అర్జున, బానే ఉంది, చాలా ఆలోచిస్తున్నావు. ప్రజ్ఞ అంటే ఏంటి? చాలా తెలివి గలలాగా మాట్లాడుతున్నావు. ప్రజ్ఞా వాదాంశ భాషసే అంటే ఒక తెలివి గలవాన్లాగా మాట్లాడుతున్నావు. నాకే ధర్మశాస్త్రం అర్థశాస్త్రానికి మధ్య వ్యత్యాసం చెబుతున్నావు, అన్ని చెబుతున్నావు. చక్కగా ఉంది, బాగుంది. దేని గురించి ఆలోచించానో దాని గురించి ఆలోచించకుండా నువ్వు నీకు నచ్చిన దాని గురించి ఆలోచించి నువ్వు తప్పు ఆలోచిస్తున్నావు అని చెప్తున్నాడు. ఇక చూడండి, నువ్వు పాండిత్యంతో కూడిన మాటలు మాట్లాడుతున్నట్టు అనిపిస్తున్నావు, కానీ శోకింపకూడని విషయాల పట్ల నువ్వు విచారిస్తున్నావు. దేని పట్ల అయితే మనం విచారించకూడదో దాని పట్ల విచారిస్తున్నాడు. అంటే ఎవరు? అర్జునుడు. ఎవరు చెప్తున్నారు ఇది? కృష్ణుడు చెప్తున్నాడు. సో నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? జ్ఞానవంతులు ప్రాణం ఉన్న వారి పట్లైనా లేక మరణించిన వారి పట్లైనా శోకించరు. ఇది మొదట్లో వినగానే చాలా విచిత్రంగా అనిపిస్తుంది మనకి. ఏమని? ప్రాణం ఉన్న వారి పట్లైనా ప్రాణం లేని వారి పట్లైనా అలాగే బిహేవ్ చేస్తారంటే జనరల్గా ఏమనుకున్నారు? భక్తులు మొత్తం రాతి గుండెలు అయిపోతాయా అనుకుంటున్నారా? అది కాదు దాని అర్థం. ఆలోచించకూడదు, శోకింపకూడదు అంటే మొత్తం పొరపాటున మన ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకో దాని అర్థం పోయి నవ్వాలని కాదు దాని అర్థం. అవునా? దాని అర్థం ఏంటంటే ఆ దుఃఖంలో పడిపోయి మన కర్తవ్యాన్ని వదిలేయకూడదు అని అర్థం. ఇప్పుడు ఎగ్జాంపుల్ కుంతి మహారాణి ఉంది. కుంతి మహారాణి యొక్క బిడ్డలకి ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎన్ని కష్టాలు. భీముడికి విషం ఇచ్చారు, వాళ్ళందరికీ లాక్షాగృహంలో చంపేయాలని ప్రయత్నం చేశారు. చిన్నప్పటి నుంచి ఎదురు దెబ్బలు, వనవాసము, అజ్ఞాతవాసము, ఎన్ని కష్టాలు వచ్చినాయి. కుంతిదేవి ఏడవలేదనుకుంటున్నారా మీరు? కుంతిదేవి ఎంత గొప్ప భక్తురాలు, ఏడవలేదా? ఏడ్చింది. కానీ ఆ ఏడుపులో ఎప్పుడు భగవంతుని యొక్క శరణాగతి వదలలేదు. అది ఇక్కడ చెప్పేది. చాలా మంది ఏం చేస్తారు? ఏదన్నా మన జీవితంలో ఒక ఎదురు దెబ్బ ఆరు దుఃఖము కలిగిస్తే మనం భగవంతుని నమ్మడం ఆపేస్తాం చాలా మంది. కానీ ఇక్కడ ఏ లెవెల్కి చెప్తున్నాడంటే కృష్ణుడు, ప్రాణం ఉన్న వారి పట్లైనా ప్రాణం లేని వారి పట్లైనా మనం భక్తులు ఎప్పుడు శోకించకూడదు, అంత ఆలోచించకూడదు. ఎందుకు ఆలోచించకూడదు అనేది తర్వాత చెప్తున్నాడు. అక్కడ చెప్పి వదిలేదు, స్టేట్మెంట్ చెప్పి వదిలేదు, కంటిన్యూషన్ చెప్తున్నాడు ఇక్కడ. సో 2.11 ఏం చెప్తున్నాడు? లర్నెడ్ ప్రజ్ఞావాదాంశ భాషసే అంటాడు. అంటే లర్నెడ్ ఒక జ్ఞానవంతుడిలాగా మాట్లాడుతున్నావు. కానీ నిజమైన జ్ఞానవంతుడు ఎవరో తెలుసా అండి? ఎవరికైతే ఫిజిక్స్ వస్తుందో, ఎకనామిక్స్ వస్తుందో, సివిక్స్ వస్తుందో, బయాలజీ వస్తుందో వాళ్ళు జ్ఞానవంతులు కాదు. ఎందుకు కాదు? ఆ శాస్త్రం ఓన్లీ ఈ భౌతిక ప్రపంచానికి, ఈ జీవితంకు మాత్రమే పనిచేస్తుంది. రేపటి నాడు మీరు పొరపాటున చనిపోయి మళ్ళీ అదే తల్లి కడుపున పుడితే అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారా? రీసెట్ బటన్ ఆన్ అవుతుంది, మళ్ళీ A1 2 అన్ని మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. అంతేగాని పుట్టగాని శాస్త్రం మొత్తం బయాలజీలో చెప్పేయలేం కదా. ఫోటోసింథసిస్, నాకు తెలియదు అంత సైన్స్, ఇలాంటివి చెప్పలేం కదా. రాగానే A² + B² + 2AB = A+B² అని చెప్పలేం కదా. సో మనం చదువుకునే ఈ భౌతిక సబ్జెక్ట్స్ అన్ని, భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, సాంఘిక శాస్త్రము, ఏ శాస్త్రమైనా ఈ జీవితానికి, ఈ ప్రపంచంలో మాత్రమే పనిచేస్తాయి. కానీ ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక విద్య నేర్చుకుంటామో అది మన జన్మలకు ఉంటుందంట. ఈ జన్మలో నేర్చుకున్న విద్య నెక్స్ట్ జన్మకి కూడా వస్తుందంట. ఎలా? ఇప్పుడు చూడండి, కొంతమంది ఉంటారు చిన్న వయసులోనే భక్తిని చాలా గట్టిగా పట్టేసుకుంటారు. ఎగ్జాంపుల్ మన ప్రణవానంద ప్రభు గారు ఎంత గట్టిగా పట్టేసుకున్నారు చిన్న వయసులో. ఎంత చిన్న వయసు తనది. ఎందుకంటే ఎన్నో పూర్వజన్మలో నేర్చుకున్న ఉంటుంది, మనకు ఆ క్రెడిట్ ఉంటుంది. సో అలాగే మనం ఈ జన్మలో దాన్ని భగవద్గీతలో స్వయంగా భగవంతుడే చెప్తాడు. ఒకవేళ నువ్వు చనిపోతే పొరపాటున భక్తి మొత్తం పూర్తిగా చేయకుండా చనిపోతే ఏం చేస్తావంట? కంటిన్యూషన్ గా పుడతావంట. ఒక బ్రాహ్మణుని కుటుంబంలో పుడతారంట. మనం బ్రాహ్మణుల కుటుంబంలో చాలా మంది ఉన్నారు. మీరు అందరు ఎందుకు పుట్టారు బ్రాహ్మణ కుటుంబంలో అంటే ఏదో పూర్వజన్మలో చాలా ప్రయత్నం చేశారు భగవంతుని పట్టుకోవాలని, కానీ స్లిప్ అయింది. ఆ కంటిన్యూషన్ కోసం మీరు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. అవునా? సో నిజమైన జ్ఞాని ఎవరు అంటే తన జీవితం యొక్క ఉద్దేశము తెలిసిన వాడు నిజమైన జ్ఞాని. శరీరానికి ఆత్మకి మధ్య వ్యత్యాసము తెలిసిన వాడు నిజమైన జ్ఞాని అని కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ. అలాగే
నాలెడ్జ్, నిజమైన జ్ఞానం. ఇక్కడ చూడండి, అశోచ్యాన్ అన్వశోచం త్వం ప్రజ్ఞావాదాం చ భాససే గతాసు న గతాసుంచ నాను శోషంతి పండిత. నిజమైన పండితుడు ఎవరు అంటే, నిజమైన పండితుడు ఎవరంటే ఈ రెండింటిని కంట్రోల్ చేసేవాడు. ఎవరు? ఆత్మని, శరీరాన్ని రెండింటిని కంట్రోల్ చేసేవాడు భగవంతుడు అని తెలుసుకున్నవాడు నిజమైన పండితుడు. అలాగే ఇక్కడ ఇండైరెక్ట్ గా కృష్ణుడు తిడుతున్నాడు మళ్ళీ. ఏంటి, గొప్ప నాలెడ్జ్ పర్సన్ లాగా మాట్లాడుతున్నావు నువ్వు అంటే అది ఎట్టకారం లాగా ఉంటది అన్నమాట. నీకేదో బాగా తెలిసిన వాళ్ళకి మాట్లాడుతున్నావు అన్నట్టు. అవునా? సో ఎందుకంటున్నాడంటే బేసికల్ గా శరీరానికి సంబంధించి ఆలోచిస్తున్నాడు, తన శరీరం దాటి వెళ్ళట్లేదు. కానీ అది భక్తుని యొక్క లక్షణం కాదు. భగవంతుడు స్వయంగా ముందర పెట్టుకొని తన నాన్న, తన తండ్రి, తన మామ, తన గురువు, తన స్నేహితులు అని అక్కడి వరకే ఆలోచిస్తున్నాడు. కానీ స్వయంగా భగవంతుడు చెప్తున్నాడు నువ్వు యుద్ధం చేయడం తప్పు లేదు అని చెప్పేసి. అయినా సరే అర్జునుడు వినట్లేదు. సో అది తప్పు అని చెప్తున్నాడు. సో నెక్స్ట్ కంటిన్యూషన్ ఉంటుంది. సో 2.12 లో నాతు ఏవం జాతు నాశం నత్వం నేమే చ నాదిప నచైవ న భవిష్యామ సర్వే వయమత పరం. ఇక్కడ ఏంటి, నేను లేను అని లేదు, నీవు లేను అనేది లేదు, ఈ రాజులందరూ లేరు అని లేరు, అలాగే మనమందరం భవిష్యత్తులో ఉండము అనే మాట కూడా ఉండదు. అంటే అర్థం ఏంటంటే, మీరు ఎగ్జాంపుల్ నా డేట్ ఆఫ్ బర్త్ 1990 అనుకోండి. 1990 ముందు నేను ఉన్నాను. ఎగ్జాంపుల్ నేను 2050లో చనిపోయాను అనుకోండి ఎగ్జాంపుల్. 50 తర్వాత నేను ఉంటాను. ఉన్నాను. అది ఎలా సాధ్యం అనుకోవచ్చా మీరు? సో ఎలా అంటే, మనం చనిపోయినప్పుడు మనం చనిపోము, మన శరీరం చనిపోతుంది. అది నెక్స్ట్ కంటిన్యూషన్ లో చెప్తున్నాడు భగవంతుడు. సో మనం ఎప్పటికీ ఉంటాం, మనం ఎప్పుడు చనిపోము. మీకు అంతెందుకు ఎగ్జాంపుల్, హిరణ్యాక్షుడు చనిపోయినప్పుడు తన వదిన దగ్గరికి, అంటే హిరణ్యాక్షుడి యొక్క భార్య దగ్గరికి వెళ్ళి చెబుతున్నాడు ఏమని, చనిపోయింది హిరణ్యాక్షుడు కాదు, హిరణ్యాక్షుడి యొక్క శరీరం చనిపోయింది, హిరణ్యాక్షుడి ఆత్మ నిత్యము, ఆ నిత్యమైన ఆత్మకు చావు లేదు అని చెప్పేసి హిరణ్యకశిపుడు కూడా ఈ ఆత్మ జ్ఞానం తెలుసు. కానీ ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోలేదు. ఎవరు? హిరణ్యకశిపుడు. ఎందుకు ఉపయోగించుకోలేదు? ఎందుకంటే భగవంతునికి వ్యతిరేకంగా వెళ్ళాడు, తన భక్తులను బాధించాడు, తను రాజ్యాన్ని మొత్తం నాకే కావాలి, నాకే వశం అవ్వాలని కోరుకున్నాడు కాబట్టి. కానీ మనము ఈ ఆత్మ జ్ఞానం తెలుసుకున్న తర్వాత ప్రతి జీవి పట్ల మనము దయ ఉంచాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం అందరం ఈరోజు ఏం నేర్చుకుంటామంటే, ప్రతి ఒక్క జీవి హృదయంలో ఇద్దరు ఉంటారు. ఎవరు? ఒకటి ఆత్మ, ఇంకొకటి పరమాత్మ. పరమాత్మ అంటే ఎవరు? భగవంతుడు. కోడిలో ఉంటుందా భగవంతుడు? మేకలో ఉంటుందా భగవంతుడు? అంటే మనం భగవంతుని చంపడానికి ప్రయత్నం చేస్తున్నామా? ఇండైరెక్ట్. అది ఒకటి. నెక్స్ట్, చంపడం పక్కన పెట్టండి, ఓకే, దట్స్ బిగ్ డీల్ అనుకుందాం. వేరే వాళ్ళని మనం దూషించడం. ఎవరిని దూషిస్తున్నాం మనము? భగవంతుని యొక్క బిడ్డ ఫస్ట్, వాళ్ళని దూషిస్తున్నాము. నెక్స్ట్ అక్కడ ఆయన హృదయంలో ఎవరున్నారు? పక్కకే పరమాత్మ ఉన్నాడు, వాళ్ళని దూషిస్తున్నాము. రెండవది. మూడవది, మన హృదయంలోని హరిషడ్ వర్గాలు, అంటే కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యం. ఎలా అయితే మనకు మంచి నీట్ ప్లేస్ లో మనం ఉండాలనుకుంటామా, ఒక బురద ప్రాంతంలో ఉండాలనుకుంటాం మనము? మరి మన హృదయంలో పరమాత్మ ఉన్నాడంటే మనం హృదయం కూడా నీట్గా ఉంచుకోవాలి కదండి. పొద్దున్న లేచి ఇల్లు ఉడుస్తాము, మాప్స్టిక్ పెట్టేస్తాము, డెటాల్తో కడిగేస్తాము, అది చేస్తాం, ఇది చేస్తాం ఇంట్లో మన కోసం. మరి పరమాత్మ కోసం మన హృదయంలో ఉండాలంటే మన హృదయం కూడా నీట్గా ఉండాలా పరమాత్మ? లేకపోతే పరమాత్మని బురదలో పడేస్తున్నామా మనము? ఏం చేస్తున్నాం? సో మన హృదయాన్ని ఎప్పుడు కూడా శుద్ధి చేసుకోవాలి. ఆ శుద్ధి చేసుకునే ప్రక్రియ ఏంటి అంటే నామ జపము. ఈ కలియుగంలో ప్రతి ఒక్క యుగముకు యుగ ధర్మం ఉంటుంది. కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయం యజతోమకై ద్వాపరే పరిచర్యాయం కలౌ తద్ హరికీర్తన. సత్యయుగంలో, ఆ కృతయుగంలో ధ్యానించే వాళ్ళు, అది అప్పటి యుగ ధర్మం. ఎందుకంటే వాళ్ళకి అంత ఉండేది. త్రేతాయం యజతోమకై, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులు చేసేవాళ్ళు.
ద్వాపరే పరిచర్యాయం, ద్వాపర యుగంలో విగ్రహారాధన చేసేవారు. కానీ కలియుగంలో ఏం చేయాలంట? హరికీర్తన చేయాలి అంట. ఆ హరికీర్తన ద్వారా మన మనసు శుద్ధిపడి మన హృదయం చాలా నీట్గా ఉండి భగవంతుడు మన హృదయంలో ఉండాలని చాలా ఆసక్తి చూపిస్తాడంట భగవంతుడు. అందరినీ భగవంతుడు మీ హృదయంలో వెల్కమ్ చేయాలనుకుంటున్నారా? హరిబోలనండి చేయాలంటే చేయాలండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన గుడి ఉంది. గుడిని ఎప్పుడైనా నీట్‌గా ఉంచకుండా చూడగలుగుతాం మనం? అరే! రామచంద్రుడు అక్కడ ఉన్నాడు. ఎంత గొప్ప రామచంద్రుడు. నా రామచంద్రుడు ఎంతో కష్టాలు ఆల్రెడీ పడ్డాడు వనవాసంలో. ఇక్కడ కూడా ఇంకా కట్టె పుల్లలు అవి ఇవి ఉన్నాయని చెప్పేసి ఊరుకుంటామా? తీసేసి పడేస్తాం. బయట చక్కగా కడిగేస్తాం. ఆ రామచంద్రుడు ఇక్కడ కూడా ఉన్నాడు. అదే రామచంద్రుడు ఇక్కడ కూడా ఉన్నాడు. సర్వాంతర్యామి కదా ఆయన. అన్ని చోట్ల ఉంటాడు. ఎందుగలడు అందులేడని సందేహం వలదు. అక్కడ కాదు అన్ని చోట్ల ఉంటాడు భగవంతుడు. దానికి తోడుగా మనకు ఈ దానికి పేరు కూడా ఉంది పరమాత్మకు. క్షీరోదాక్షయ విష్ణు అని పేరు కూడా ఉంది. ఆ క్షీరోదాక్షయ విష్ణు రూపంలో ప్రతి ఒక్క హృదయంలో భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుని యొక్క ప్లేస్ ను మనం అందరం క్లీన్ చేయాలి, శుద్ధి చేయాలి. ఆ శుద్ధి చేసే ప్రక్రియ పేరు ఈ కలియుగంలో నామ జపము. సింపుల్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. లేదు అంటే నాకు ఈ మంత్రం కాదు వేరే మంత్రం అంటే ఇంకొక గురువు ఉన్నాడంటే ఆ గురువు దగ్గర ఆ మంత్రం తీసుకుని ఓం నమో భగవతే వాసుదేవాయ ఆ మంత్రం చెప్పినా పర్లేదు. ఏదైనా భగవంతుని నామం చెప్తే చాలు. ఏదో ఒకటి. హీరోయిన్లు హీరోల పేర్లు చెప్పకపోతే చాలు. ఆ పాటలు పాడుకుంటూ తిరగకుండా. ఇప్పుడు చూడండి మనం ఎంత చక్కగా శ్రీమతి రాధారాణి యొక్క గొప్పతనం ఎంత నీట్గా నేర్చుకున్నాం మనమందరం. మీరందరూ మీనింగ్ చదివారా ఇంట్లో? ఎంత చక్కటి అర్థాలు. పొద్దున్న మేము జపా క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. రాధారాణి యొక్క పళ్ళు మల్లె పువ్వుల్లా ఉంటాయంట. రాధారాణి హంసలాగా నడుస్తుందంట. హంస గవని హంసలాగా నడుస్తుందంట రాధారాణి. నయన విశాల, చాలా విశాలమైన నయనాలు ఉంటాయంట. ఇది రాధారాణికి అలాంటి ఎన్నో సుగుణాలని ఉంటుంది. సహజ సుహాసి అంటే సహజంగా ఎంతో చక్కటి నవ్వును కలిగి ఉంటుందంట శ్రీమతి రాధారాణి. ఇన్ని గొప్ప క్వాలిటీస్ ని మనము ఈరోజు పాడాము. మీనింగ్ తెలుసుకోండి ఇంకా బాగుంటుంది. బాగా నచ్చిందా? ఇంకేమైనా గుర్తున్నాయా మీకు? సుకుమారి, సుకున్ వారి అంటే ఎప్పుడు చాలా ఆనందంగా ప్రశాంతంగా ఉంటుందంట శ్రీమతి రాధారాణి. ఇంకేమైనా గుర్తున్నాయా? నవ త్రిభంగి. రాధారాణి కూడా అప్పుడప్పుడు కృష్ణ చూసి త్రిభంగ పొజిషన్ లో నిల్చోవడానికి ట్రై చేస్తుందంట. యా నెక్స్ట్ నవ క్రీడా కథని అంటే ఎప్పుడు కొత్త కొత్త స్పోర్ట్స్ ని కనుక్కుంటూ ఉంటుందంట శ్రీమతి రాధారాణి. ఇంకా ఏమైనా గుర్తున్నాయా? నయన విశాల, చాలా విశాలమైన నేత్రాలు ఉంటాయంట రాధారాణికి. సో మీ పిల్లలకి ఏమైనా పేరు పెట్టాలంటే అమ్మాయి పుడితే మీకు అక్కడి నుంచి ఏదో ఒక పేరు పెట్టేసుకోండి. నయన విశాలి, క్రీడా కథని, హంస గవని, సహజ సుహాసి, అతి అతి అలబేరి. ఇలా డిఫరెంట్ మీ నేమ్స్ పెట్టేసుకోవచ్చు మీ అమ్మాయిలందరికీ. మొన్న చూస్తున్నా నేను రాధాకృష్ణుల పక్కన అష్టసకులు ఉంటారు కదా. ఆ అష్టసకుల ఒక్కొక్క సఖికి ఇంకా అష్టసకులు ఉంటారంట. అంటే ఎంత? 8 × 8 64 మంది. 64 పేర్లు ఉన్నాయి మీకు ఆల్రెడీ. పెట్టేసుకోండి. దాంట్లో హరిణి అనే ఒక పేరు ఉంది. మా కోడలి పేరు హరిణి అనే ఒక పేరుంది. సో మనం చదువుతున్న పేర్లు బ్యూటిఫుల్ నేమ్స్. మీకు అమ్మాయిలు పుడితే పెట్టేసుకోండి. అబ్బాయిల పేర్లు నాకు కరువైపోయి దొరకట్లేదు. నాకు అబ్బాయిల పేర్లు పెట్టుకుందాం అంటే అఫ్ కోర్స్ కృష్ణ ఫ్రెండ్స్ కి సుధామ, సుభాల, మధుమంగల్ ఇలా మంచి పేర్లు కూడా మనకు దీంట్లో ఉన్నాయి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? మనం ఎప్పుడూ చనిపోమంట. ఎప్పుడు మనము అలానే ఉంటామంట. ఎందుకు? మనం చనిపోం. మన ఆత్మ చనిపోదు, మనము చనిపోతాం. మనం అంటే మన శరీరం చనిపోతుంది, మన ఆత్మ చనిపోదు. నెక్స్ట్ దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర న ముహ్యతి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? దేహినోస్మిన్ యథా దేహే అంటే ఒక దేహము వదిలిన తర్వాత ఇంకొక దేహంలోకి వెళ్ళాలంట. దానికి లైవ్ గా మీరు చూడొచ్చు. చిన్నప్పుడు మీ ఫోటోలు చూసుకున్నారు ఎవరైనా? ఆడు మీరు ఒకలాగా ఉన్నారా? లేరు. అప్పుడు ఒకలాగా ఉంటే ఇప్పుడు ఒకలాగా ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ మీకు ఇంకో న్యూ బాడీ వచ్చేసింది. ఇన్ఫాక్ట్ మన సైన్సే చెబుతుంది ఎవ్రీ
సర్టెన్ నంబర్ ఆఫ్ డేస్ కి మన లోపల ఉన్న కణాలన్నీ కూడా రీక్రియేట్ అవుతాయంట. లోపల దేర్ ఆర్ సో మెనీ హత్యాస్ గోయింగ్ ఆన్ అండ్ సో మెనీ బర్త్స్ ఆర్ గోయింగ్ ఆన్. లోపల జనన మరణాలు కొన్ని లక్షలు జరుగుతాయి లోపల. తెలుసా మీ అందరికి? మీ ప్రతి ఒక్క ఎన్నో కణాలు పుడతాయి, చచ్చిపోతాయి, పుడతాయి, చచ్చిపోతాయి. ఆల్రెడీ ఒక చావు జరుగుతుంది లోపల మీ శరీరంలో ఇప్పుడు ప్రస్తుతం రైట్ నౌ. దాని గురించి శోకిస్తున్నాం మనం. అయ్యో నా లోపల ఒక హత్య జరిగిపోయింది, నా లోపల కణం చచ్చిపోయింది, నా బాధపడుతున్నామా? లేదు. మన ఆచార్యులు ఏం చెప్తారంటే మన శరీరం వదిలేయడం ఎలా వదిలేయాలో తెలుసా మీకు? మీరు రోజు పొద్దున మలం నేచర్ కాల్స్కి వెళ్తారు. నేచర్ కాల్కి వెళ్ళి ఫ్లష్ కొడతారు. ఇది కొద్దిగా వినడానికి వింతగా ఉంటది, వినండి. అయినా లెట్రిన్ పోయి ఫ్లష్ కొట్టేస్తారు. ఏ రోజైనా అది చూస్తూ అయ్యో నా బాడీలో ఒక పదార్థం నా బాడీలోంచి వెళ్ళిపోయింది ఏడ్చారా? ఏ రోజైనా మీరు ఏడ్చారా? ఎవరైనా ఏడ్చారా? లెట్రిన్ పోయినప్పుడు ఫ్లష్ కొట్టినప్పుడు మీ మలము సర్రగా వెళ్ళిపోతుంది. ఎప్పుడన్నా ఏడ్చారా? అయ్యో నా బాడీలో ఒక పదార్థం వెళ్ళిపోయిందని. అలాగే మన ఆత్మ నుంచి ఈ శరీరం వెళ్ళిపోతే కూడా మనం అంత దుఃఖించకూడదంట. అది మలం ఎలాంటి ఒక పదార్థము, ఇది అదే పదార్థం కదా, ఇది పంచభూతాలతోనే తయారైంది కదా. దీన్ని వదిలేసినప్పుడు కూడా అంత శోకించకూడదంట మనం. అలా అని చెప్పేసి పొరపాటున రేపటి నాడు మీ ఫ్రెండ్ కానీ మీ బంధువులు కానీ చనిపోతే అక్కడ పోయి నవ్వొద్దు. అప్పుడు శోకించాలి. కానీ ఎలా శోకించాలి? అరే ఈ ప్రభువు నాతో గనక ఉంటే ఇంకా నేను భక్తిలో ఇంకా ప్రోగ్రెస్ అయ్యేవాడిని, ఈయన ఉంటే ఇంకా నాకు సత్సంగంలోకి రావాలని ఆసక్తి పెరిగేది, అయ్యో నువ్వు ఉంటే ఇంకెంత బాగుండేది, ఇంకొన్ని రోజులు ఉంటే ఇంత బాగుండేది అనుకోవాలి. అది తప్పు కాదు. కానీ కొంతమంది ఉంటారు చనిపోగానే మొత్తం దేవుణ్ణి మర్చిపోతారు, అన్ని మర్చిపోతారు, వాళ్ళని వాళ్ళు చంపుకోవాలని ప్రయత్నం చేస్తారు, వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఇలాంటివి తప్పు. అవునా? సో ఇది ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎలా అయితే మనము కౌమారం నుంచి యవ్వనం వరకు, యవ్వనంలో నుంచి వృద్ధాప్యంలోకి ఎలా అయితే వెళ్తామో, ఇప్పుడు చూడండి అన్ని ఏజ్ వాళ్ళు ఉన్నారు మనకు. కౌమార దశ వాళ్ళు ఉన్నారు. జీతిషా మాతాజీ, హరిస్మరణ్ ప్రభు, కేసరి నందన్, భోవన్, తోషిత్, వీళ్ళందరూ కౌమార దశ, చిన్న వయసు. తర్వాత యవ్వనంలో కూడా ఉన్నారు. అక్షయ్ ప్రభు, విజయ్ ప్రభు, నిహాంత్ ప్రభు, సిద్ధు ప్రభు, వీళ్ళందరూ ఉన్నారు. తర్వాత మిడిల్ ఏజ్ అంటే మేబీ మనం అందరం. తర్వాత వృద్ధాప్యము, మేబీ ఐ డోంట్ నో టు హూమ్ కాల్. మిమ్మల్ని అనొచ్చా? శ్రీనివాస్ ప్రభు, మన కేఎన్ స్వామి ప్రభు. సో ఇలాంటి వృద్ధాప్య జీవితంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ ఒకప్పుడు మిడిల్ ఏజ్ లో ఉన్నారు, యవ్వనంలో ఉన్నారు, కౌమారంలో ఉన్నారు, తల్లి గర్భంలో కూడా ఉన్నారు, తల్లి గర్భం ముందు కూడా ఉన్నారు, వృద్ధాప్యం తర్వాత కూడా ఉంటారు. సో జస్ట్ వీఆర్ చేంజింగ్ అవర్ బాడీస్. చనిపోతే ఇమ్మీడియట్ గా ఇంకొక బాడీ వస్తుంది మనకి వెంటనే అంటే మేబీ దెర్ విల్ బి సమ్ టైం. మనం మాట్లాడుకుంటాం తర్వాత ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీర అని చెప్తున్నారు ఇక్కడ. ధీర అంటే ధీరుడు. ధీరుడు అంటే ఎవరు? వీటన్నిటి గురించి ఎక్కువ బాధింపబడినోడు. మీరు చూసే ఉంటారు, రెండు రకాల మనుషులు ఉంటారు బయట. ప్రతిదానికి కుంగిపోయి కుమిలిపోయి అదైపోయి ఇదైపోయి ఏడుస్తా ఉంటారు. ఇంకొకళ్ళు ఏమైనా దట్స్ ఓకే అనుకుంటారు, రిలాక్స్ ఉంటారు. ఆ రిలాక్స్డ్ బ్యాచ్ మనలో మనం ఉండాలి. మరి అతిగా ఆలోచించకూడదు ప్రతి దాని గురించి. అఫ్ కోర్స్ వీ షుడ్ వరీ అబౌట్ ఇట్, వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ దోస్ మిస్టేక్స్. నెక్స్ట్ టైం వాటిని రిపీట్ చేయకుండా చూసుకోవాలి, వాటిని జాగ్రత్తగా కాపాడుకోవడానికి చూసుకోవాలి. కానీ దాంట్లో ఎంటాంగిల్ అయిపోవద్దు, దాంట్లో మరి పడి కొట్టుకోకపోకూడదు. అవునా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మీ అందరికి తెలిసిన మొహమేనా ఇది? రైట్ అందంగా ఉందా? రైట్తో ఎవరైనా సెల్ఫీ దిగుతారా? లెఫ్ట్ దిగుతారా? పర్లేదు చెప్పండి, దిగుతారా? రెండు సేమ్ బాడీ కదా. మేబీ ఒక నిమిషం గ్యాప్ లో, ఎగ్జాంపుల్ నిమిషం వ్యవధిలో దిగుతారా ఫోటో చనిపోయిన తర్వాత? నో, వీ కెనాట్. ఎందుకు? సేమ్ బాడీ, సేమ్ బాడీ, అదే ముఖము, అదే ముక్కు, అదే కళ్ళు, అదే చెవి, అదే ముక్కు, అదే నాలుక, అదే నోరు, అదే పళ్ళు, అదే హృదయము, అదే అన్ని, ఇంకా అవే కాళ్ళు, అవే చేతులు, సేమ్. కానీ ఏముండదు? నో ఫీలింగ్స్. పిలిస్తే పలకదు. ఆలోచిస్తుందా? అయ్యో మా ఇంట్లో దొంగతనం చేస్తాడా వీడు వచ్చి అని. యాక్చువల్గా మనం అందరం అంటారు సెక్యూరిటీ గార్డ్ లాగా ఉంటారు, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు.
పెద్దవాళ్ళు మా ఎవరైనా ఇంటికి వచ్చిరంటే ఇక వాళ్ళనే స్కానింగ్ మా నాన్న అదే చేసేది అప్పట్లో. వాళ్ళనే స్కానింగ్ చేస్తా ఉండదు. ఏం తీసుకుపోతాడు అని ఆలోచిస్తారు. ఎందుకంటే పాపం ఎంతో కష్టపడి ఎన్ని సంవత్సరాలు కష్టపడి పోగు చేసుకున్న సంపద అదంతా భయం వేస్తుంది వాళ్ళకి. శ్రీదేవి ఆలోచిస్తున్నప్పుడు నో థింకింగ్, నో మూమెంట్. కదులుతుందా? కదలలేదు. ఆలోచన శక్తి ఉంటుందా? ఉండలేదు. ఎందుకు? ఆత్మ అనే కాంపోనెంట్ వెళ్ళిపోయింది లోపల నుంచి. ఆత్మ అనేది లేదు. ఇంకోటి చెప్తాను మీకు తర్వాత చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మాత్ర స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో అనిత్యాస్తాంతి తిక్ష్వ భారత. ఇక్కడ ఏమంటున్నాడు ఇంకా కృష్ణుడు? సుఖములో అయినా దుఃఖములో అయినా ఒకేలాగా ఉండాలి. ఇన్ని రోజులు దుఃఖం ఉన్నప్పుడు నేను మొత్తం ఈ కౌరవుల్ని చంపేస్తా అని రాజ్యాన్ని తెచ్చుకుంటా అన్నావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? దుఃఖం వచ్చింది మళ్ళీ ఆగిపోతున్నావు. మళ్ళీ మనం ఇక్కడ జగన్నాథ లీలలో ఇంద్రదుమ్న మహారాజు యొక్క సుఖము దుఃఖము నేర్చుకున్నాం. గుర్తుందా మీ అందరికీ క్లాసులో? ప్రతి ఒక్క సందర్భంలో కూడా అదే విధంగా ఉండాలంట. ఇప్పుడు మా ఇక్కడ శీతోష్ణ సుఖ దుఃఖద. ఇప్పుడు మాఘమాసం వస్తుంది, కార్తీక మాసం వస్తుంది. పొద్దున్న లేవగానే బ్రహ్మ ముహూర్తంలో సాధారణంగా ఈ 2 మాసాలు ఎస్పెషల్లీ మనం పొద్దున్న లేవగానే స్నానం చేయాలి బ్రహ్మ ముహూర్తంలో. అది చన్నీళ్లతో స్నానం చేయాలి. అది కాకపోతే శీతాకాలం అది. అయినా సరే కొద్దిగా కష్టమైన మనం చన్నీళ్ళ స్నానమే చేయాలి ఆ 2 నెలలు. ఇప్పుడు సమ్మర్లో ఉంది, సమ్మర్లో గలగలగల మొత్తం కాలిపోతుంటుంది, అయినా వంట చేయాల్సిందే, తప్పదు. లేదు నాకు ఎండాకాలం వచ్చింది ఏడుస్తా, చలికాలం వస్తుంది నేను ఇంకా ఏడుస్తా అంటే కుదరదు. శీత ఉష్ణ 2 కాలాలలో కూడా మనము అడ్జస్ట్ అవ్వాలి. అలాగే మన జీవితంలో కూడా సుఖములు దుఃఖములు అనేవి కామను, వీటికి మనం అడ్జస్ట్ అయ్యి మనము దాని నుంచి జారిపోవాలి, వాటిని తట్టుకొని ఉండకూడదు. సో ఇవన్నీ కృష్ణుడు ఎందుకు చెప్తున్నాడు అర్జునుడికి అంటే, నువ్వు ఆలోచించే విధానం తప్పు అని చెప్పడానికి. ఇప్పుడు భీష్ముడిని చంపేస్తాను నేను, ఎగ్జాంపుల్. నేను కాదు, అర్జునుడు. చంపితే ఏమవుతుంది? చచ్చిపోడు ఆయన. ఎందుకు చచ్చిపోడు? ఆత్మ అనేది నిత్యము, చచ్చిపోడు భీష్ముడు. అప్పుడు మీకు డౌట్ రావచ్చు, ప్రభు మరి నేను చికెన్ తింటే తప్పేంటి? ఓన్లీ బాడీయే కదా పోయేది, చచ్చిపోదు కదా కోడి అనుకుంటున్నారా? లాజిక్ కరెక్టేనా? బాగుంది కదా లాజిక్? అప్రూవ్ చేసేద్దామా? చేయాలి అప్రూవ్? నో, కాదు. మయ అధ్యక్షేన. ఏం చెప్తున్నాడు కృష్ణుడు? నా అధ్యక్షతన, నేను చెబితే చేయొచ్చు, నువ్వు నేను చెప్పకుండా చేయాలి. ఎగ్జాంపుల్, ఒక ఖైదీ ఉన్నాడని నేను వేసి ఇప్పుడు కానీ గంట కాల్చిస్తుంది, నన్ను ఏం చేస్తారు? జైలు వేస్తారా? అదే జడ్జి ఏం చేస్తాడు? నేను చంపేయండి అంటే అప్పుడు ఏం చేస్తారు? జడ్జిని జైలు వేస్తారా? జడ్జి చంపుతున్నాడు, నేను చంపుతున్నా. వ్యత్యాసం ఏంటి? జడ్జి స్టేట్ లాస్ కి అబైడ్ అయి ఉన్నాడు, స్టేట్ లాస్ ని ఫాలో అవుతున్నాడు. అలాగే మనం కూడా చంపొచ్చు. ఎప్పుడు? భగవంతుని నియమాలను అనుసరిస్తూ చంపొచ్చు, భగవంతుని నియమాలను వ్యతిరేకిస్తూ కాదు. భగవంతుడు మనకు కోడిని చంపమన్నాడా? కోడి, మేక, చేప, గుడ్డు అనలేదు. పత్రం, పుష్పం, ఫలం, తోయం అన్న. ఇవి 4 తినొచ్చు, నో ప్రాబ్లం. కానీ జంతువుల్ని చంపమని కృష్ణుడు ఎక్కడ చెప్పలేదు. సో కాబట్టి మనము చికెన్ చంపితే ఓన్లీ శరీరం పోయినా చికెన్ చంపొద్దు. అర్జునుడు కూడా భీష్ముడిని చంపు అంటే కృష్ణుడు చెబితేనే చంపాలి. కృష్ణుడు చెప్పకుండా భీష్ముడిని చంపడానికి వీల్లేదు. అర్జునుడు కూడా. మరి కృష్ణుడు ఎందుకు చంపమని చెప్తున్నాడు? ఎందుకంటే పవిత్రాణాయ సాధునా వినాశాయ దుష్కృత ధర్మ సంస్థాపనాధాయ సంభవామి. ఆయన వచ్చిన పనే అది. ఏంటది? అధర్మాన్ని తగ్గించి ధర్మాన్ని పెంచడం. అంటే అధర్మ పరులను చంపేసి ధర్మ పరులని మళ్ళీ సింహాసనం పైన ఎక్కించడానికే భగవంతుడు వస్తున్నాడు ప్రతిసారి. అది సో ఇక్కడ కనెక్ట్ అవుతున్నారా మీరు? అంటే ఆత్మ జ్ఞానం ఎందుకు చెబుతున్నాడు కృష్ణుడు అనేది అర్థమవుతుందా మీకు? బేసికల్గా అర్జునుడు దయతో ఏం దయతో? అయ్యో నా తాత చనిపోతాడు, నా గురువు చనిపోతాడు, నా బంధువులు చనిపోతారు, నా స్నేహితులు చనిపోతారు అంటే కృష్ణుడు ఏం చెప్తున్నాడు? పిచ్చోడా అర్జున, చనిపోరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ శరీరం చనిపోతుంది, వాళ్ళు చనిపోరు. అప్పుడు అర్జునుడు అంటాడు, ఇది బాగానే ఉంది వినడానికి, ముంగట చనిపోతే తెలుస్తుంది అని చెప్తున్నాడు అర్జునుడు. దానికి ఇవన్నీ ఏం చెప్తున్నాడు నెక్స్ట్? మాత్ర స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద. అవును కష్టమే, నాకు తెలుసు,
నా బంధువులు చనిపోయినా నాకు బాధ కలుగుతుంది, కానీ మాత్ర స్పర్శస్తు కౌంతేయ, మన ఇంద్రియాలను ఎప్పుడు కూడా కంట్రోల్ గా ఉంచుకొని శీత ఉష్ణ సుఖ దుఃఖాలలో స్థిరంగా ఉంచుకోవాలంట. కొన్ని పనులు మనం చేయకుండా చేయాలి. ఎగ్జాంపుల్ మన బాబు అల్లరి చేస్తాడు అనుకోండి, 2 ఈక్తాం. ఈకాలని మనకు ఇంట్రెస్టా? కాదు. ఎందుకు ఈక్తాం? ఆడు సరిగ్గా ఉండాలని చెప్పేసి. అది మంచిదా చెడుదా? మంచిది. కానీ కొట్టేటప్పుడు బాధ అనిపిస్తుంది అనిపించదా? అయినా కొట్టాలా వద్దా? కొట్టాలి. అలాగే అర్జునుడికి బాధ అనిపించిన వాళ్ళని చంపాలి. ఎందుకంటే తర్వాత ఇంకా మంచి రాబోతుంది, భగవంతుడు ఆజ్ఞ చేశాడు కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నా, పురుషులలో శ్రేష్ఠుడైన ఓ అర్జున, సుఖ దుఃఖాలచే కలత చెందగా అవి 2 సమంగా చూసే ధైర్యవంతుడు మోక్షాన్ని అర్జించగలడు. ఫస్ట్ టైం భగవంతుడు మోక్షం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. మనము సాధారణంగా చాలా మంది భక్తి ఎందుకు చేస్తారు అంటే మోక్షం కోసం చేస్తారు. అండ్ ఇంతకుముందు 2.14 2 పదాలు వాడాడు ఇక్కడ, 2 అండర్లైన్ చేశాను. నేను ఎప్పుడైనా అండర్లైన్ చేసిన స్ట్రెస్ చేయకపోతే గుర్తు చేయండి నాకు. కౌంతేయ అని పదం వాడాడు. ఎందుకు? కుంతి మహారాణి యొక్క కొడుకు అని. ఎందుకు కౌంతేయ అని అక్కడ గుర్తు చేస్తున్నాడు అర్జునుడికి? కుంతి ఎవరు? క్షత్రియులు. అవునా? క్షత్రియుల కుటుంబంలో పుట్టి కూడా నీకు ఇది పిరికితనం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పడానికి. మనం కూడా అప్పుడప్పుడు అంటే తీస్మార్కర్ లాగా మాట్లాడుతున్నావు అంట. అంటే ఏంది? ఆడి గుర్తు చేస్తున్నావు, రే మస్తార్లు అంటే కదా నేను తీస్మార్కాన్ అని, ఇప్పుడు ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి. లేకపోతే ఓ అందగాడ నువ్వా అంటే మళ్ళీ అందగాడని ఎందుకు అంటున్నావు? వాడు గుర్తు చేయడానికి. నువ్వు ఎప్పుడు చెప్పుకుంటావు కదా, మరి ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి. లేకపోతే ఇంకేమంటారు లైక్ దట్, సోగ్గాడు. లేకపోతే నేను కొద్దిగా తోపు, తెలుగులో నాకు అన్ని తెలంగాణ వస్తున్నాయి, ఆంధ్రాలో ఏమంటారు మీరు? ఆంధ్రాలో ఏం వాడతారు మీరు? ఆంధ్రాలో అందరూ తోపుతో పడ్డావు కదా, ఏంది మరి ఏం చేయట్లేదు అంటారు. పోటుగాడు అంటావు కదా, ఏంది అని అంటే గుర్తు చేస్తాను అన్నమాట. ఆ సందర్భంలో గుర్తు చేస్తాడికి ఇట్లా తెచ్చుకుంటాడు అన్నమాట లోపల నుంచి. నేను పోటుగాడిని కదా అని గుర్తు తెచ్చుకొని మళ్ళీ అలా యాక్ట్ చేస్తాడు అన్నమాట. అలాగే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడికి, ఓ కౌంతేయ, నువ్వు క్షాత్రానికి పుట్టినావు కదా, మరి క్షాత్రానికి పుట్టిన క్షత్రియుడు ఇంకెలా ఉండాలి అని చెప్తున్నాడు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, భారత అంటే భరత వంశంలో, భరత అంటే ఈ భరతుడు, లక్ష్మణుడు రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల భరతుడు కాదు, వేరే భరతుడు. మన దేశంకి భారతదేశం అని పేరు ఎందుకు వచ్చింది? ఈ భరత రాజు పాలించాడు కాబట్టి. ఈ భరత వంశంలో, ఈ చంద్ర వంశంలో పుట్టాడు అర్జునుడు కాబట్టి మనకు ఈయనకి భారత అని కూడా పేరు అర్జునుడికి. సో 2 పేర్లు వాడాడు, ఎందుకంటే స్పెసిఫిక్ గా స్ట్రెస్ చేయడానికి. ఇక్కడ ఏం చెప్తున్నాడు మళ్ళీ 2.15 కూడా సేమ్ చెప్తున్నాడు. ఏమని? 2 సుఖ దుఃఖాలలో కూడా స్థిరంగా ఉండాలి అని. ఇప్పుడు ఇంకొకటి చెప్తాను మీకు. ఒక్కొక్కరికి చాలా జ్ఞానం ఉంటుంది, చాలా జ్ఞానం, ఎంత వైరాగ్యం ఉంటుందంటే ఇంకా ఏం చెయ్యలేని పరిస్థితి. ఇంకా వైరాగ్యం అంటే వాళ్ళు కారణ జన్ములు అంటారు వాళ్ళని. వైరాగ్యం ఉంటుంది, చాలా జ్ఞానం ఉంటుంది, 1,00,000 మందిని ఇన్స్పైర్ చేసే శక్తి ఉంటుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళు సన్యాసం తీసుకోవాలి. ఎందుకంటే ధర్మం కొరకు, ఎందుకంటే నీ వల్ల 1,00,000 మంది బెనిఫిట్ అవుతారు కాబట్టి. కానీ వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఆలోచించి సన్యాసం తీసుకోకపోతే అది కరెక్టా? అంటే ఇద్దరు గురించి ఆలోచించి 1,00,000 మందిని వదిలేస్తున్నాను. సన్యాసం తీసుకుంటే ఏమవుతుంది? తల్లిదండ్రులు బాధపడతారు ఆబ్వియస్ గా. చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకున్నప్పుడు అయితే వాళ్ళ తల్లి ఏడ్చేసింది మొత్తం. అయ్యో, ఇంత సుందరాంగుడివి, నీ కురులు నీ ఎంత చక్కగా ఉండేవి, ఇంత చక్కటి కురులు ఉండేవి, ఇప్పుడు గుండుతో ఉన్నావు, నేను ఇలా చూడలేకపోతున్నా చైతన్య అని చెప్పేవారు. ఇన్ఫాక్ట్ ఆ గుండె ఎవరైతే గీశారో ఆ బార్బర్ తనమే మానేసిండంటే, ఇంత చక్కటి సుందరాంగుని నేను ఇలా చేసేసాను ఏంటి అని చెప్పేసి. అంత బాధ ఉంటుంది తల్లిదండ్రులకి. కానీ వాళ్ళ వల్ల ఇంకొక 1,00,000 మంది బెనిఫిట్ అవుతున్నారు. ఈ డ్యూయాలిటీస్ ని మనం టాలరేట్ చేయాలి. అంటే ఒకసారి దుఃఖం వచ్చినా కొన్ని పనులు చెయ్యాలి. ఎవరిని? తల్లిదండ్రులనా? గుడ్ క్వశ్చన్. తల్లిదండ్రులు ఎవరు చూసుకుంటారంటే ఆబ్వియస్లీ భగవంతుడు చూసుకుంటాడు ఫర్ షూర్. కానీ సాధారణంగా లైక్ ఎగ్జాంపుల్ మీరు బ్రహ్మచర్యం తీసుకుంటే యు ఆర్ అలౌడ్ టు స్టే విత్ యువర్ పేరెంట్స్. మీ పేరెంట్స్ తో మీరు ఉండడానికి ఎలిజిబుల్. కానీ సన్యాసం తీసుకుంటే అఫ్ కోర్స్ ఇట్స్ డిఫరెంట్ స్టోరీ.
బట్ అగైన్ టెంపుల్ మోస్ట్లీ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. సి ఎగ్జాంపుల్ మీ జీవితంలో మీరు చాలా ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు బెడ్ మీద పడ్డారనుకోండి, మీరు చేయరా వాళ్ళకి వెళ్ళి సేవ? ఆబ్వియస్గా చేస్తారు. వాళ్ళ తల్లిదండ్రులకు చేయరా సేవ? చేస్తారు ఆబ్వియస్గా. సో దెర్ విల్ బి సో మెనీ. నిన్న ఇదే డిస్కషన్ నడుస్తుంది మా ఇంట్లో. ఏమని, దసరాకి ఇంటికి వెళ్ళాలంటే ఆల్రెడీ చాలా సత్సంగులు మిస్ అయిపోయాయి. ఇంకా నేను ఇంటికి వచ్చి ఇంకో సత్సంగ్ మిస్ చేయలేను. ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ అన్నట్టు మాట్లాడితే అన్నారు, ఇప్పుడు సత్సంగ్ అంటావు, రేపటి నాడు మంచిగా పడితే మేమే చేయాలరా నీకు అని చెప్పారు. అంత 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 ఫీల్ అవ్వద్దు. చాలా మంది చేసేవాళ్ళు, అంత టెన్షన్ పడకండి, కావాలంటే నా అవసరం మీకు వస్తుందేమో చూసుకోండి అని కొద్దిగా గర్వంగా చెప్పా. ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటున్నారా? అంత అనుకోకండి. చేస్తారు, చాలా మంది చేస్తారు. సో మొన్న హాస్పిటల్ కూడా మా భార్య డెలివరీ అయినప్పుడు ఎంతో లైక్ ఆల్మోస్ట్ ఒక 10-15 మెంబర్స్ వచ్చారు అక్కడికి, హాస్పిటల్కి, గచ్చిబౌలి సత్సంగ్ నుంచి. సో అందరు షాక్ అవుతున్నారు అక్కడ, వాచ్మెన్, సెక్యూరిటీ, ఏంది ఈ కాలంలో కూడా ఇంతమంది వస్తారు ఒక డెలివరీ అయితే అని ఆశ్చర్యపోతున్నారు అందరు. సో ఎప్పుడైతే మనకు ప్రేమ మనము ఒక 10 మందికి పంచగలిగితే, ప్యూర్ ప్రేమ, వితౌట్ ఎనీ కంటామినేషన్ గనక మా ప్రేమ గనక మనం ఒక 10 మందికి పంచగలిగితే, ఆ 10 మంది ఆ ప్రేమను ఖచ్చితంగా మన పైన చూపిస్తారు. సో వాళ్ళ తల్లిదండ్రులని ఖచ్చితంగా చూపిస్తారు. అండ్ ఎనీవే, ఒక తల్లికి 2 కొడుకులు ఉండొచ్చు, ఒక కొడుకు సన్యాసి తీసుకుంటే ఇంకొకటికి ఎనీవే విల్ బి దేర్. అండ్ ఆర్ బిడ్డలు చూసుకుంటారు. చాలా మంది కాన్ఫిడెన్స్, కొడుకులు గంజి పోసినా పోయకపోయినా బిడ్డలు గంజి పోస్తారనే కాన్ఫిడెన్స్ చాలా మందికి ఉంటుంది. అవునా? సో మేము బిడ్డలు చూసుకుంటారు. బట్ ఎనీవే, ఇదంతా ఎప్పుడవుతుంది? ఒక 10 లక్షల మందిలో ఒక కుటుంబంలో ఇది అవుతుంది. 10 లక్షల మంది సన్యాసం తీసుకునేంత లేదు ఇక్కడ. 10 లక్షల్లో ఎవరో ఒక్కళ్ళు తీసుకుంటారు అలాంటిది. వెరీ రేర్ సినారియో అది, వెరీ రేర్. ఓకే, సో నెక్స్ట్ 2.16, అసత్వమైనది అంటే భౌతిక దేహం శాశ్వతంగా. ఇక్కడ ఏం చెప్తున్నారు? నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సత. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ శరీరం అనేది శాశ్వతమైనది కాదంట, టెంపరరీ అంట. నెక్స్ట్ మరి సత్యమైనది ఏంటి అంటే, ఉభయోరపి దృష్టో తం స్వనయోస్తత్వ దర్శిభి. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ ఆత్మ అనేది శాశ్వతం అంట. మీకు అర్థమవుతుందా? ఆత్మ, శరీరం. ఈ శరీరంకు ఎప్పుడు వాల్యూ ఉంటుంది? శ్రీదేవి రైట్ ఇమేజ్ కి ఎప్పుడు వాల్యూ ఉంటుంది? ఎప్పుడైతే ఆ శరీరంలో ఆత్మ ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోతుందో, సొంత భర్త దగ్గరికి రాడు, సొంత పిల్లల దగ్గర రావడానికి భయపడతారు, అన్ని చేస్తారు. సో తత్వదర్శులు, లాస్ట్ కు దర్శిభిహి అంటున్నారు. ఈ తత్వదర్శులు ఈ 2 విషయాల నిజ స్వరూపాన్ని బాగా పరిశీలించి సత్యాన్ని నిశ్చయంగా గ్రహిస్తారు. అంటే ఏంటి అర్థము? చాలా మందికి ఈ విషయం తెలుసు. ఏమని? ఘంటసాల పాట పెడతారు. ఏమని? ఘంటసాల ట్యూన్ వచ్చేవారు కన్నా ఇదేంది, ఇది పెడతారు, నాను సోచంతి పండిత. ఘంటసాల అంటే చనిపోయిన శవాల దగ్గర పెడతారు. అవునా? ఏమాతది? పుట్టిన వాడికి మరణము తప్పదు, మరణించిన వాడికి పుట్టుక తప్పదు, అనివార్యమైన ఈ శరీరము గురించి శోకింపదగదు అని ఘంటసాల చెప్తాను. అందరు వింటారు అక్కడ, కానీ ఎవరికి అర్థం కాదు. అది అక్కడ చనిపోయిన తర్వాత పెట్టే ఆ రికార్డింగ్ ముందే పెట్టామనుకోండి, ఇలా సత్సంగంలోకి వచ్చి నేర్చుకున్నారనుకోండి, ఆ జీవితం ఎంత మంచిగా బతకొచ్చు. ఓకే, సత్సంగం వచ్చిన తర్వాత మీ లైఫ్ లో కొన్ని చేంజెస్ వచ్చిన వాళ్ళందరూ హరిబోలనండి, ఆబ్వియస్గా వస్తాయి. ఎందుకు రావు? ఇట్స్ ప్రూవెన్ థియరీ. ఇది ఎప్పటి నుంచో ఇప్పుడు వచ్చింది కాదు, అనంత కోటి సంవత్సరాల నుంచి వచ్చిన జ్ఞానం ఇది. మనం కొత్తగా ఏం సృష్టించట్లేదు ఇక్కడ. ఇస్కాన్ పేరు చెప్పి కొత్త భగవద్గీతలు మేము తయారు చేయట్లేదు ఇక్కడ. సేమ్ లక్షల కోట్ల నుంచి ఏ భగవద్గీత నేర్చుకుంటున్నామో ఇప్పుడు అదే భగవద్గీత నేర్చుకుంటున్నాం. దర్ ఇస్ నో డిఫరెన్స్ ఇక్కడ. మనమే కొత్త మతం తయారు చేసి కొత్త బుక్కులు ఏం తయారు చేయట్లేదు ఇక్కడ. మనం అదే శ్రీమద్ భాగవతము, అదే శ్రీమద్ భగవద్గీత, అదే శ్రీమద్ రామాయణం, ఇవి చక్కటి గ్రంథాలని మనం ఎంతో చక్కగా నేర్చుకుంటున్నాము. నెక్స్ట్, ఏది శరీరం అంతటా వ్యాపించి ఉందో అది నాశనం కానిది అని నీవు తెలుసుకో. ఆ అవినాశి ఆత్మని నశింపజేయగలవాడు ఎవ్వరూ లేరు. అంటే ఏం చెప్తున్నారు? ఆ ఆత్మను చంపేవాడు ఇప్పటికీ పుట్టలేడు తర్వాత కూడా అంట. శరీరాన్ని చంపొచ్చేమో కానీ ఆత్మని చంపలేదు. సో నువ్వు భీష్ముడిని చంపావనుకో ఏమవుతుంది? మాక్సిమం శరీరం చచ్చిపోతుంది అంతే, అంతకుమించి ఏమవుతుంది. భీష్ముడు మళ్ళీ బతికే ఉంటాడు. భీష్ముడు మళ్ళీ కొత్త శరీరం వస్తుంది. ఆల్రెడీ అంతా
వృద్ధుడు అయిపోయాడు భీష్ముడు, ఇప్పుడు అట్లీస్ట్ ఫ్రెష్ బాడీ వస్తుంది, నువ్వు చంపిన అడ్వాంటేజ్ ఉన్నది, అక్కడ డిసడ్వాంటేజ్ ఏం లేదు అని చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, ఆ ఏ ఆత్మ అయితే మన శరీరంలో అంతటా వ్యాపించి ఉంటుందో, ఒకవేళ మన శరీరంలో అదే ఆత్మ గనక లేకపోతే ఏమవుతుందంట, శరీరాన్ని శవము అంటారు. ఉంటుందా లోపల శివం ఉన్నంత వరకే ఆ దానికి వాల్యూ, ఆ శివం వెళ్ళిపోతే ఆ దాన్ని శవము అంటారు అంటారు. ఆ ఆత్మ అనేది మనము గుర్తుపట్టాలి, తర్వాత తెలుసుకుందాం ఆత్మ ఉంటుందా లేదని. ఆల్రెడీ మనమందరము ఊ యామ్ ఐ సెషన్ లో డీటెయిల్ గా తెలుసుకున్నాం ఇదంతా. నెక్స్ట్, నాశనం కానిది, అపారమైనది, నిత్యమైనది జీవాత్మ, కానీ దాని భౌతిక దేహము తప్పక నశించిపోతుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు, నిత్యంగా ఉండేది ఒకటే, ఏంటది అంటే చిరకాలంగా ఉండేది ఒకటే, ఏంటి, మన ఆత్మ. మన ఆత్మ ఎప్పుడూ చావదు, ఎప్పుడూ కరిగిపోదు, ఎప్పుడూ నశింపోదు. కానీ దాని చుట్టూ ఉన్న ఈ శరీరం మాత్రం ఖచ్చితంగా నశిస్తుంది. దీనికి చావు తప్పదు, కానీ ఆత్మకి చావు అనేది లేదు. నెక్స్ట్, అందువలన ఆత్మ శరీరం అంతటా వ్యాపించిందంటే అర్థం ఏంటంటే ప్రభు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు గిచ్చారనుకోండి, తెలుస్తుందా, తెలుస్తుంది. ఇక్కడ గిచ్చారనుకోండి, తెలుస్తుందా, తెలుస్తుంది. దాని అర్థం ఏంటంటే ఆ చైతన్యం అనేది మీ శరీరం అంతటా ఉంటుంది, కానీ ఆత్మ సైజ్ మాత్రం చాలా చిన్నది, మీ ఏ మైక్రోస్కోప్ తో కూడా చూడలేని సైజ్ అది. కానీ ఆ సైజ్కి ఎంత వాల్యూ, శక్తి ఉందంటే అది శరీరం మొత్తాన్ని కూడా చైతన్యపరిచేది అది. కానీ ఆత్మ మొత్తం శరీరంలో ఉండమంటే అంత సైజ్ ఏమి ఉండదు, అది అంత డెన్సిటీ కూడా దానికి ఉండదు, చాలా వెరీ మైక్రో పార్టికల్ అది. 10,000 వంతు మన వెంట్రుక ఉంటది కదా, వెంట్రుక తీసి దాని కొన, వెంట్రుక మొత్తం కదా, దాని కొనని 10,000 భాగాలు చేస్తే ఎంత సైజ్ వస్తుందో అంత సైజు ఆత్మ ఉంటుంది. దాని సైజు శరీరం అంతా ఆ చైతన్యం వ్యాపించి ఉంటుంది. మీరు కఠోపనిషత్ చదవాలి, మీరు అందరు కఠోపనిషత్తులో చాలా డీటెయిల్డ్ గా ఆత్మ జ్ఞానం ఉంటుంది. ఆత్మ ఎక్కడ ఉంటుంది మన శరీరంలో, ఆత్మ ఎలా పరివేడై ఉంటుంది మన శరీరంలో చైతన్య పరంగా, ఆ ఆత్మ యొక్క సైజ్ ఏంటి, ఆత్మ యొక్క జర్నీ ఎలా ఉంటుంది, తర్వాత ఆ ఆత్మకు ఏ క్వాలిటీస్ ఉంటాయి, ఆ ఆత్మను ఏమేమి చేయొచ్చు, ఏమేమి చేయలేము అనేది కథా ఉపనిషత్తులో చాలా డీటెయిల్డ్ గా ఉంటుంది. ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క దాన్ని డీల్ చేస్తుంది. ఎగ్జాంపుల్ మీరు గరుడ పురాణం చదివారు అనుకోండి, గరుడ పురాణంలో మోస్ట్లీ లైక్ చనిపోయినప్పుడు ఏమవుతుంది, చనిపోయిన తర్వాత ఏమవుతుంది అనేది గరుడ పురాణంలో ఉంటుంది. సో ఒక్కొక్క పురాణంలో ఒకటి ఉంది. అలాగే ఉపనిషత్తులో కూడా ఈ కథోపనిషత్తులు ఎగ్జాంపుల్, ఎస్పెషల్లీ ఈ కథోపనిషత్తులో ఆత్మ జ్ఞానం అనేది చాలా డీటెయిల్ గా ఉంటుంది. ఇక్కడ సర్వదా వ్యాపించి ఉంది అంటే ఆ సోల్, ఆత్మ కనుక మనం చెల్లిపోతే శరీరం మొత్తం డెడ్ అయిపోతుంది, కానీ అది లోపల ఉన్నంత వరకు మొత్తం శరీరం కూడా చైతన్యం అయి ఉంటుంది, ఆ నాలెడ్జ్ మనకు వస్తుంది అని చెప్పేసి. ఎగ్జాంపుల్, మీరు ఇక్కడ నిల్చోండి, అక్కడి నుంచి ఎవరైనా చూసి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అనుకోండి, మీరు వాళ్ళ సైడ్ చూడకపోయినా మీరు వాళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అబ్జర్వ్ చేస్తారు ఎప్పుడన్నా మీరు? ఆరా అంటారు చూడండి, అంత శక్తి అంట ఆత్మకి. ఆత్మకి ఎంత శక్తి ఉంటుందంటే మనం చనిపోయిన తర్వాత ఆత్మ అక్కడే తిరుగుతుంది, వెంటనే వెళ్ళిపోదు. ఇప్పుడు మీ గురించి ఎవరైనా బ్యాడ్ మాట్లాడారనుకోండి మీరు చనిపోయినప్పుడు, అది బందీ అయి ఉంటుంది శరీరంలో, కాబట్టి మీకు తెలియదు మీ గురించి నేను తప్పు మాట్లాడితే. కానీ మీరు చనిపోయిన తర్వాత అదే వాళ్ళ గురించి తప్పు మాట్లాడారనుకోండి, ఆత్మకు తెలిసిపోతుంది, ఎందుకంటే ఆత్మ వింటుంది, ఆత్మ అంత శక్తివంతమైందంట. అందుకే చావు దగ్గర పోయి వాళ్ళ గురించి మనం ఎప్పుడు చెడు మాట్లాడకూడదు, ఎందుకంటే ఆత్మ వింటుందంట, అక్కడ వింటుందంట ఆత్మ. సో ఆత్మకి అంత శక్తి ఆత్మ. అందుకే ఈ కార్పొరేట్ వాళ్ళు ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులు చెప్పేవాళ్ళు ఏంటంటే యూ హ్యావ్ అన్లిమిటెడ్ ఎనర్జీ అంటారు. దాని అర్థం నీ బాడీకి కాదు అన్లిమిటెడ్ ఎనర్జీ ఉంది, నీ సోల్ కి అన్లిమిటెడ్ ఎనర్జీ. యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్, దెర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ ఫర్ యూ. యూ హ్యావ్ ద అన్లిమిటెడ్ ఎనర్జీ అంటారు. ఎందుకు? బికాజ్ యు ఆర్ ద సోల్, యు ఆర్ నాట్ ద బాడీ. ఆ శక్తి అనేది నీ ఆత్మకు ఉంది. నీ ఆత్మ ఏదైనా చేయగల శక్తి, సామర్థ్యము నీ ఆత్మకు ఉంది. నెక్స్ట్ 2.19 ఎవరు ఆడుకుంటున్నారు జూమ్ తో. జీవుడు చంపువాడని గాని చంపబడు వాడని గాని భావించేవారు అజ్ఞానులు, ఎందుకంటే ఆత్మ చంపదు, చంపబడదు. అంటే ఏంటి అర్థం అంటే, చాలా మంది అనుకుంటారు చనిపోతే జిందగీ దుబారా నా మిలేగా అంటారు, అంటే చనిపోయిన తర్వాత ఇంకోటి జన్మ ఉండదు, అక్కడికి ఎండని కాదు. అలాంటి వారిని ఏమంటున్నారు ఇక్కడ? అజ్ఞానులు అంటున్నారు. జిందగీ దుబారా మిలేగే, అప్పుడు తెలుస్తుంది. నేను ఎందుకు చాలా మంది ఇప్పుడు అనుకుంటాం
ఇప్పుడు మీకు పూర్వజన్మ ఉన్నట్టు తెలుసా మీకు? తెలియదు. కానీ ఎలా తెలుసుకోవాలి? ఎందుకంటే ఇప్పుడు అనుభవించే దరిద్రాల బట్టి తెలుసుకోవాలి. అంతకుముందు ఏదో చేసే ఉంటా గట్టిగా అని చెప్పేసి. మొన్న నాకెవరో ఇలానే ఊరికే లైక్ కమెంట్స్ చేయడం అలా అప్పట్లో చిన్నప్పుడు. అదే మా ఆవిడ కనేటోని ఎప్పుడు, ఎంత దరిద్రం చేసినామో పూర్వకాలంలో ఇప్పుడు ఇంత అనుభవిస్తున్నామా అని. సో మనము ఇంత కష్టపడుతున్నాం అంటే ఖచ్చితంగా అది పూర్వ జన్మ యొక్క ఫలమే, అది ఖచ్చితంగా. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. మీరు అనుకోవచ్చు, అయ్యో నేను ఎంత మంచివాడిని, నేను ఒక చీమకు కూడా హాని చేయను అని. ఈ జన్మలో చేయలేదు సరి, పూర్వజన్మలో ఏం చేసావు అది తెలియదు మనకు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక చిన్న రైస్ మిల్ ఉందనుకోండి, రైస్ మిల్లో వడ్లేశారు, ఫస్ట్ మంచి వడ్లేశారు, దానిపైన చెడు వడ్లేశారు. ఫస్ట్ మంచి వడ్లు వస్తాయా, చెడు వడ్లు వస్తాయా? మంచివి వస్తాయి. అలా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అలాగే ఇప్పుడు బాగానే ఉంది, తర్వాత మంచి పనులు చేశారు, తర్వాత చెడు పనులు చేశారు అనుకోండి, తర్వాత వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు కొంతమంది చాలా సుఖంగా ఉంటారు, మొత్తం బెంచ్ కార్లలో తిరుగుతారు, మొత్తం గాగుల్స్ పెట్టుకుంటారు, బెంచ్ కార్లో తిరుగుతారు, విల్లాలలో ఉంటారు. కానీ వాడు చేసే అన్ని ఎదవ పనులే. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ వేసిన ఒడ్లు బయటకు వస్తున్నాయి, కొన్ని రోజుల తర్వాత చెడు ఒడ్లు వస్తాయి బయటకి. వాడే ఆ బెంచ్ కార్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇరుకుతాడు. వాడికే ఇన్ని రోజులు తాగినందుకు ఏదో రోగం వస్తుంది, అవునా? సో కర్మ అనేది వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. లైక్ వీ కెనాట్ ఈవెన్ క్యాలిక్యులేట్ దట్ కర్మ. కానీ ఎప్పుడైతే ఒకరు భక్తులు అవుతారో, భగవంతుని యొక్క శరణాగతి కోరుకుంటారో, ఎటువంటి కర్మ కూడా ఉండదంట వాళ్ళ. ఇట్ విల్ బి నల్లిఫైడ్, జీరో అయిపోతుందంట. ఎస్, 2 డౌట్లు ఫస్ట్ ఆయన చెప్పారు. మన కర్మలు చేస్తుంటారు, దీనికి మనం శిక్ష ఇక్కడ అనుభవిస్తుంటాం. అది మన ఆత్మ ట్రావెల్ చేస్తూ నరక పురాణం ప్రకారం మనం నరకం ఇక్కడతో మన శిక్ష అయిపోతుంది. అంటే మళ్ళీ మనం తిరిగి వాళ్ళ పూర్వకర్మ మళ్ళీ అక్కడ మనం క్లీన్ చేసుకుంటే రావచ్చు. సో ప్రభుజీ క్వశ్చన్ ఏంటంటే, ప్రభుజీ నేను పాపాలు చేసిన వెంటనే అనుభవిస్తున్నా, పాపుణ్య సరే పుణ్యం కూడా చేస్తున్నంట ప్రభు. పాప పుణ్యాలు 2 చేస్తున్నారంట. అయితే పాపం చేస్తే వెంటనే దాని రిజల్ట్ వచ్చేస్తుంది కదా అప్పుడప్పుడు. అలాగే మనం చనిపోయిన తర్వాత ఆత్మ చాలా ఘోర స్థితిని దాటి మరీ వెళ్తుంది కదా యమలోకానికి కానీ దేనికైనా. మళ్ళా నెక్స్ట్ జన్మలో ఎందుకు ఈ మళ్ళా ఫలితాలు వస్తాయి? అదేనా మీ క్వశ్చన్? ఇది అర్థమైంది ప్రభు మీ క్వశ్చన్. సో దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ కర్మ, ఇన్స్టెంట్ కర్మ, డిలేడ్ కర్మ. అంటే కొన్ని కర్మలకు ఇన్స్టెంట్ రిజల్ట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను చైతన్య ప్రభుకి వెళ్ళి ఒకటి చెంప మీద ఈకేను అనుకోండి, వెంటనే బ్యాక్ వస్తుంది, అవునా? పడతారా ప్రభు? అది ఇన్స్టెంట్ కర్మ. కొన్నిటికి పగ తీర్చుకోవడానికి కొన్ని వెయిట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. నాకు ఇప్పుడు కొట్టినావు కదా, నీకు ఎక్కడ కొట్టాను అక్కడ కొడతాను, నాకు 4 మధ్యలో కొట్టినావు కదా, నీకు 100 మంది మధ్యలో కొడతా. అది డిలేడ్ కర్మ అన్నమాట. సో అలాగే భగవంతుడు చాలా కృపామూర్తి. ఇప్పుడు మనం ఎన్నో పాపాలు చేస్తుంటాం. ఎగ్జాంపుల్, కార్లో వెళ్తున్నారు, కార్లో వెళ్ళేటప్పుడు మీ కారు పైన ఎన్ని దోమలు చనిపోతున్నాయి, నడుస్తున్నారు, మీ కాళ్ళ కింద పడి ఎన్ని చీమలు చనిపోతున్నాయి, కదా? ఇవి తెలిసి కొందరు చేస్తారు, కొందరు తెలియక చేస్తారు. ఇవన్నీ వీటికి ప్రాయశ్చితాలు ఉంటాయి. ఎగ్జాంపుల్, మీరు ఇంటి ముంగట ముగ్గేయాలి యాక్చువల్గా. ఎందుకంటే మీరు చేసే ఈ చిన్న దోమల్ని చీమలు చంపుతున్నారు కదా, అవి ఇంకొక జీవి వచ్చి వాటిని తింటది. చాక్ పీసులతో వేయద్దు ముగ్గులు అంటే, మళ్ళీ ఏమిటితో వేయాలి? బియ్య పిండితో వేయాలి. సో మీరు అందరికీ అన్నం పెడుతున్నారు. అలాగే గో సేవ చేయాలి. గోవు ఇంటికి వస్తే చక్కగా అన్నం పెట్టాలి దానికి, లేదు అది ఏం తింటే అది పెట్టాలి. ఇలాంటి జీవ సేవలు చేయాలి, అవునా? కానీ ఇవన్నీ చేయకుండా మనం ఇలానే ఉన్నాం అనుకోండి, వెంటనే ఆ కర్మను తీసుకునే శక్తి మనకు ఉండదు. ఇప్పుడు మీరు చేసిన పాపాలన్నింటికి మీ కర్మ అనుభవించాలంటే ఆ శక్తి మీకు ఉండాలి కదా. ఉంటుంది ఆ శక్తి మనకు, మొత్తం చచ్చిపోతాం ఆ కర్మలు తట్టుకోలేక. ఆల్రెడీ ఓల్డ్ అకౌంట్ ఉన్నది, మళ్ళా ఈ అకౌంట్ యాడ్ అవుతుంది. ఇవన్నీ అనుభవించే శక్తి మన దగ్గర ఉందా? లేదు. భగవంతుడు ఎంత కృపామూర్తి అంటే అన్ని డోస్లా వేసిస్తాడు. కొద్దిగా ఇప్పుడు, కొద్ది తర్వాత ఇస్తాడు, అయినా. సో మనం చేసే కర్మలు చాలా ఎక్కువ. అందుకే కొంతమందిని చూడండి, చాలా సుఖంగా ఉంటారు, వాళ్ళకి ఏమి ఇబ్బందులు రావు. ఎందుకంటే
దేర్ అకౌంట్ ఈజ్ ఆల్మోస్ట్ నిల్, ఇంకొద్దిగా మిగిలింది. ఆ మిగిలిన దాన్ని పూర్తి చేసుకొని ఈ లైఫ్ లోనే భగవంతుని శరణాగతి కోరితే ఇంకొక జన్మ ఉండదు అని. కానీ మళ్ళీ దాన్నే పట్టుకొని ఇప్పుడు క్లీన్ స్లేట్ పైన మళ్ళా గీకినట్టు, ఇగో ఇక్కడ చూడండి జూమ్ లో ఎవరో రాసేది రాస్తున్నారు, ఆల్రెడీ నీట్గా ఉంది, దాన్ని దిద్దుతున్నారు. ఆల్రెడీ ఎంతో పుణ్యాలు చేసి మానవ జన్మ పొంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా ఉన్నాం. అప్పుడు మీరు తాగి తిరిగి ఆ పని చేసి ఈ పని చేశారనుకోండి, ఉన్న క్లీన్ స్లేట్ ని ఇలా దిద్దుకోవాల్సి వస్తుంది అన్నమాట. అర్థమవుతుందా మీకు? సో మీ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే ప్రభు, మీ కర్మలు అనేది ప్రతిదీ ఇన్స్టెంట్ గా రావు, దానికి రిజల్ట్ ఇన్స్టెంట్ గా రాదు. ఎందుకంటే అది తట్టుకునే శక్తి మనకు ఉండదు. దాన్ని తట్టుకునే మనం అనుకోవచ్చు, వాట్ డూ యూ థింక్ ఆఫ్ మీ ప్రభు, ఐ కెన్ టాలరేట్, జస్ట్ కీప్ మీ అండ్ లెట్స్ క్లోజ్ ఇట్ అంటారు. నో, మన లోపల ఎన్ని కర్మ ఫలితాలు ఉన్నాయో ఎవరికి తెలుసు? మన పూర్వజన్మలు ఏం చేసామో మనకేం తెలుసు? మనం అందరం రామచంద్రులమే అనుకుంటాం. కానీ ఒక్కసారి ఎవడన్నా వచ్చి మీకు మీ పైన కొద్దిగా అధికారం చెలాయిస్తే అప్పుడు రావణాసుడు ఆటోమేటిక్ గా బయటకు వస్తాడు. మనం అందరం అనుకుంటాం, ప్రభుజీ నేను సత్సంగంలోకి వస్తా, చాలా రిలీజియస్ పర్సన్ ప్రభు, నేను సాధుని ప్రభు, నేను ఏం లేను అనుకుంటా. కానీ మనలో ఒకరిని దూషించే స్వభావం ఉంటుంది, ఎదుటి వాళ్ళల్లో తప్పులు వెతికే స్వభావం ఉంటుంది, ఎదుటి వాళ్ళని హింసించే స్వభావం ఉంటుంది, లేదా పరజీవులను హింసించే స్వభావం ఉంటుంది. ఇవన్నీ అయినా కూడా స్టిల్ వి థింక్ ఆఫ్ అవర్ సెల్ఫ్ యాజ్ వీఆర్ రామచంద్రస్. నో, వీఆర్ నాట్ రామచంద్ర. రామచంద్రుడు లాగా ఉండాలంటే మన కాలికి ముళ్ళు గుచ్చినా ఆ ముళ్ళు తీయాలంటే బాధపడాలి, ఎందుకంటే అది నా కాళ్ళకు శరణాగతి కోరింది అని. అట్లాగే మన దగ్గరికి మన శత్రువు వచ్చినా ఆ శత్రువుని మనము ప్రేమగా మాట్లాడాలి, అది రామచంద్రుని లక్షణం. వావ్, లవ్. ఎవరిది? సునీత మాతాజీ ఏం చేస్తున్నారు? ఒకసారి చెప్పరా మాతాజీకి? వాళ్ళ బాబా వాడికి చెప్పరా, ఫోన్ చేసి ఏమో లవ్లు పంపిస్తున్నాడు వాడు. వాళ్ళ అమ్మకి చెప్పండి వీడియో లవ్ లో ఉన్నాడని. డివోటీ ఎలా ఆలోచించాలి? ఇది మంచి క్వశ్చన్. ఇది కూడా ఏంటి మరి, మనకి అన్ని నాలెడ్జ్ మొత్తం ఉంది, అయినా సరే కర్మలు తప్పించుకోలేము, వస్తా ఉంటాయి. మరి ఒక డివోటీ ఎలా చూడాలంటే, దీనికి మనం ఇన్స్పిరేషన్ కుంతి మహారాణి దగ్గర నుంచి నేర్చుకోవాలి. సింపుల్ అండి, బాధలో ఎలా బతకాలి అనేది కుంతి మహారాణి గురించి తెచ్చుకోవాలి. సింపుల్. కుంతి మహారాణికి ఎన్ని కష్టాలు వచ్చినాయో మీ అందరికీ తెలుసు. ఆ సందర్భంలో కూడా భగవంతుడు ఎప్పుడైతే హస్తినాపురాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాడో, కుంతి మహారాణి కృష్ణుని వేడుకుంటుంది, ఏమని? కృష్ణ వెళ్ళకు, ఎందుకంటే నువ్వు వెళితే మేము మిమ్మల్ని గుర్తు చేసుకోలేము. ఎందుకంటే నువ్వు ఉన్నావు అనుకోండి పక్కన, మాకు కష్టాలు వచ్చినా ఒక ధైర్యం ఉంది, ప్లస్ ఇంకా మాకు కష్టాలు ఇవ్వు. కష్టాలు ఎందుకు ఇవ్వాలి? పొరపాటున కష్టం లేదనుకోండి, తిప్పగానే ట్యాప్లో తిప్పగానే నీళ్ళు వస్తున్నాయి, ఇటు తిప్పగానే చల్లి నీళ్ళు వస్తున్నాయి, ఇటు తిప్పగానే వేడి నీళ్ళు వస్తున్నాయి, ఇది ఆన్ చేయగానే అరువు వాటర్ వస్తుంది, ఫ్యాన్ ఇదేగానే ఫ్యాన్ వస్తుంది, అదేగానే స్విచ్ వస్తుంది, ఇదేగానే లైట్ వస్తుంది. ఎక్కడ కష్టం ఎక్కడుంది మనకి? ఈ ఇంత సుఖాలలో భగవంతుడు గుర్తురాండి, ఎక్కడికి గుర్తొస్తాడు? రాడు. కానీ కుంతి మారేన్ ఏమంటుందంటే, మాకు కష్టాలు ఇవ్వు, లేకపోతే నిన్ను గుర్తు చేసుకోము మేము. నువ్వు మాకు రిపీటెడ్ గా కష్టాలు ఇచ్చినావు అనుకో, మేము మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటామని. అలాగే భక్తులు ఎలా ఆలోచించాలంటే, కర్మ మన జీవితంలో దాని ఫలం వచ్చింది అనుకో, వి షుడ్ ఫీల్ సో హ్యాపీ, కృష్ణ థ్యాంక్ యూ కృష్ణ, ఇది ఒకటి అయిపోయింది నా అకౌంట్ లో అని. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీకు కుక్క కరిచింది అనుకోండి, కుక్క కరిసి ఎన్ని ఇంజక్షన్లు ఇస్తారు? బొడ్డు చుట్టూ 14 ఇంజక్షన్లు ఇస్తారు. దీన్ని 2 రకాలుగా చూడొచ్చు. అమ్మా ఇంకా 14 ఉన్నాయా, చచ్చిపోతున్నా, ఎట్లా అనుభవించాలి? చాలా సెన్సిటివ్ పార్ట్ కదండి బొడ్డు. ఇక్కడ 14 ఇంజక్షన్లు అంటే దాని గురించి ఆలోచిస్తూ ఉండడం ఒక విధానం. ఇంకో విధానం ఏంటి? ఒక ఇంజక్షన్ ఇవ్వగానే అమ్మయ్యా ఒక ఇంజక్షన్ అయిపోయింది, ఇంకా 13 ఉన్నాయి. ఇది ఒక విధానం. భక్తులు రెండో విధానం లాగా ఏమని? అమ్మయ్య ఒక దరిద్రం పోయింది, నెక్స్ట్ కమ్ కథం లాస్ట్ కు నేను చచ్చిపోయే వరకు 0 అయిపోవాలి, నా నిల్లు మొత్తం ఎంత వస్తుందా నేను చూసుకుంటా, నువ్వా నేనా, ఈ జన్మలో కృష్ణుని పట్టుకోవాలంటే పట్టుకోవాలి అంతే. ఇక దీనికి తగ్గేదేలే అనాలా. ఈ తగ్గేదేలే అనే పదం ఇక్కడ వాడుకోవాలి. ఏంది ఎర్ర చందనాలు వాడి దగ్గర కాదు వాడుకునేది, ఇక్కడ వాడుకోవాలి. తగ్గేదేలే, ఖచ్చితంగా నేను అనుభవిస్తా, ఫినిష్ చేసుకుంటా, వెళ్ళిపోతా.
అది ఆ భావన అనేది ఉండాలి భక్తులకి. ఓకే, సో వి షుడ్ ఆల్వేస్ థింక్ ఇన్ ఏ పాజిటివ్ వే. మన నుంచి నెగిటివ్ పోయింది అంటే ఇన్ఫాక్ట్ పాజిటివ్ వచ్చినా కొద్దిగా భయపడాలి. ఏమని, ఎగ్జాంపుల్ చాలా మందికి సుఖాలు వస్తాయి, చాలా డబ్బు వస్తుంది, చాలా ఐశ్వర్యం వస్తుంది, చాలా సుఖం వస్తుంది. అప్పుడు మనం బాధపడాలంటే భయపడాలి అట్లీస్ట్. ఏమని, ఇంత వస్తుంది కదా నాకు, ఈ దాంట్లో పడి నేను భగవంతుని ఎక్కడ మర్చిపోతానో అనే భయం ఉండాలంట మనకి. అందుకే దానాలు చేయండి అని ఎందుకంటారంటే ఇందుకే, భగవంతుని గుర్తుపెట్టుకోవాలి. ఎంత వచ్చినా దాంట్లో భగవంతుని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ కష్టం వచ్చినా అదే, దట్స్ వాట్ కృష్ణ ఇస్ టెల్లింగ్, మాత్ర స్పర్శస్తు కంతే శీతోష్ణ సుఖ దుఃఖద. సుఖములో దుఃఖములో స్థిరంగా ఒకేలాగా ఉండాలంట. సుఖం రాగానే పొంగిపోవద్దంట, దుఃఖం రాగానే కుంగిపోవద్దంట. 2 విధాల్లో ఒకటే ఉండాలంట భావన. ఏమని, భగవంతుడు నాతో ఉన్నాడు, నేను భగవంతుని పైన ప్రేమ పెంపొందించుకుంటా. ఈ కాన్సెప్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. డిడ్ ఐ ఆన్సర్ మాతాజీ? నెక్స్ట్ 21. ఓ పార్థ, ఆత్మ నాశనం కానిది, నిత్యమైనది, పుట్టుక లేనిది, క్షయం లేనిది అని ఎరిగిన వాడు ఎవరిని చంపగలడు, లేదా ఎవరినైనా తాను చంపుతానని అనుకోగలడా? చూడండి, ఇక్కడ ఆత్మ యొక్క లక్షణాలు చెబుతున్నాడు. ఏమని లక్షణాలు? ఇక్కడ ఆత్మ అనేది నాశనం కాదంట. ఆత్మని ఎవరు ఏది కూడా నాశనం చేయలేదంట. ఇది నిత్యమైనదంట. మనం చెప్పుకుంటాం మన ఆత్మ యొక్క క్వాలిటీ సత్, చిత్, ఆనంద, 3 క్వాలిటీస్ ఉంటాయంట మన ఆత్మకి. ఏమని, మొదటి సత్ అంటే ఏంటంటే ఎటర్నల్, ఎప్పటికీ ఉంటుందంట ఆత్మ. ఆత్మకు 3 క్వాలిటీస్. సత్ ఎప్పుడు ఎటర్నల్. నెక్స్ట్ చిత్, ఫుల్ నాలెడ్జ్ ఉంటుందట ఆత్మకి. నెక్స్ట్ ఆనంద, చాలా ఆనందంతో ఉంటుందంట ఆత్మ. కానీ మనము ఈ మాయలో పడి దాన్ని నుంచి మనము దుఃఖాన్ని తెచ్చుకుంటామంట. కానీ బై డిఫాల్ట్ ఆత్మ అనేది చాలా ఆనందంతో కూడింది అంట. నెక్స్ట్ పుట్టుక లేనిదంట. చాలా మంది క్వశ్చన్ వస్తుంది, ప్రభు అసలు ఆత్మలు ఎట్లా పుట్టినాయి అని. ఇక్కడ ఏమంటున్నారు? ఎస్ ఎస్ ఇంకొక శరీరంలో ఆత్మ మారదు. అదే మీరు హరిత మాతాజీ అంటే ఒక ఆత్మ, ఈ శరీరం కాదు. ఈ హరిత మాతాజీ నెక్స్ట్ లైఫ్ లో ఇంకొకలాగా పుట్టిందంటే మీరు హరిత మాతాజీ ఎక్కడ కూడా, కానీ మీకు తెలియదు. లాస్ట్ జన్మలో నేను హరిత అని తెలియదు, కానీ కొందరికి తెలుస్తాయి. మీరు చాలా మందికి పూర్వజన్మ జ్ఞాపకాలు గుర్తొస్తాయి. మీరు యూట్యూబ్లో వెళ్ళి ప్రీవియస్ లైఫ్ మెమరీస్ అని కొట్టండి, పాస్ట్ లైఫ్ మెమరీస్ అని కొట్టండి, చాలా చూస్తారు మీరు. కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తాను ఇంకొన్ని నిమిషాల్లో. నేను మీకు ఇవి చూపిస్తా. ఓకే, సో సేమ్ ఆత్మ మారదు. ఆత్మ అనేది చేంజ్ అవ్వదు, ఓన్లీ బాడీ మాత్రమే చేంజ్ అవుతుంది. ఎలా అయితే మనం రోజు పొద్దున్న లేచి చొక్కేసుకుంటాం, చొక్క తీయగానే మనం మారుతామా? ఈ చొక్క తీసి ఇంకో చొక్కేసుకుంటాం, మనం మారుతామా? లోపల శరీరం మారం. ఇంతకు ముందు కూడా పొద్దున జపా క్లాస్లో మేము ఈ పొద్దున కీర్తన పాడేటప్పుడు అంగీ అనే పదం వచ్చింది. అంగి అంటే తెలుగులో ఏంటి? చొక్క. అంగేసుకున్నావారా అంటారు చిన్న, అరే అంగేసుకోరా అంటారు. అంగి అంటే ఏంటి? చొక్క. భగవద్గీతలో ఏమంటున్నారు? అంగి అంటే ఈ శరీరాన్ని అంగి అంటున్నారు. అంగి అంటే సంస్కృతంలో ఏంటి? అంగము అంటే ఏంటి? ఒక శరీరంలో ఒక భాగం, శరీరం అనుకోవచ్చు. చూడు ఎంత ఎంత కోఇన్సిడెన్స్. మన అప్పుడు తెలుగు యొక్క బ్యూటీ అర్థమైంది నాకు. అంగి అంటే చొక్క, భగవద్గీతలో అంగి, సంస్కృతంలో అంగి అంటే శరీరం. ఎలా అయితే ఈ శరీరాన్ని వదిలేస్తామో ఈ శరీరాన్ని కూడా వదిలేస్తాము, మళ్ళీ ఇంకొక శరీరాన్ని వదిలేస్తాము. పొద్దున కీర్తన చదువుతా ఉంటే ఆ థాట్ వచ్చింది ఎందుకో నాకు. వెరీ నైస్ కదా, చాలా బాగా అనిపించింది నాకు. యా, నెక్స్ట్ 21. ఓ పార్థ, నాశనం కానిది, నిత్యమైనది, పుట్టుక లేనిది. దీనికి పుట్టుక లేదు. మీరు అనుకోవచ్చు మళ్ళీ ఆత్మ చచ్చిపోయి మళ్ళీ పుడుతుంది అనుకోకండి. ఆత్మలు ఎప్పుడు కాన్స్టెంట్. మీరు అనుకోవచ్చు, ప్రభుజీ ప్రతి సంవత్సరం ఆత్మలు కృష్ణుడు కొత్త క్రియేట్ చేస్తాడా అనుకుంటున్నారా? ఆత్మలకు స్థిరమైన క్వాంటిటీ. ఆత్మలు కొత్తగా క్రియేట్ అవ్వవు, కొత్తగా చంపబడవు. ఆత్మ కౌంట్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్, అన్లిమిటెడ్. దట్ కౌంట్ ఈస్. ఆత్మలు పెరగవు. సంవత్సరం మన జిఎస్టీ పెరిగినట్టు, ట్యాక్సులు పెరిగినట్టు అది పెరగదు. మన శాలరీలు పెరిగినట్టు ఆత్మ కౌంట్లు పెరగవు. మన ఫ్యామిలీ కౌంట్ పెరిగినట్టు ఆత్మ కౌంట్ పెరగదు. ఆత్మ కౌంట్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. జస్ట్ వాళ్ళందరూ కూడా బాడీలు చేంజ్ అవుతూ ఉంటారు అంతే. ఆత్మలు ఎప్పుడు కొత్తగా క్రియేట్ చేయబడవు, కాన్స్టెంట్ కౌంట్ ఉంటుంది.
ఓకే, నెక్స్ట్ క్షయము లేనిది అంటే దీన్ని ఎవరు చంపలేరు ఈ ఆత్మని అని. ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఆత్మకి? చంపలేమంట, ఎప్పుడు నిత్యమైందంట, దానికి పుట్టుక లేదు అంట, క్షయము లేదు అంట, ఇంకా చాలా తర్వాత క్వాలిటీస్ వస్తాయి. సో నెక్స్ట్ ఇదే ఇంతకు చెప్పిన వాసాంసి జీర్ణాన్ని, ఇది ఘంటసాలలో వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాన్ని నరోపన్. ఇదే మనిషి పాతబడిన వస్త్రాలను విడిచిపెట్టి కొత్త శ్రీనివాస్ ప్రభు పాడొచ్చు దీన్ని ఘంటసాల ట్యూన్లో. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరోపరాన్ని తథా శరీరాన్ని విహాయ జీర్ణాయ అన్యాని సంయాతి నవాని దేహి. నవాని దేహి అంటే, నవాని అంటే ఏంటి? కొత్త, దేహి అంటే శరీరం. ఎలా అయితే మనము సాయంత్రం ఇంటికి వెళ్ళగానే పాత చొక్క వదిలేసి కొత్త చొక్క వేసుకుంటాము, అలాగే చనిపోయినప్పుడు పాత శరీరం వదిలేసి కొత్త శరీరం వేసుకుంటామంట, అంతే. ఓ మా అమ్మ చనిపోయింది అని చెప్పేసి అక్కడే ఉండకూడదంట మనం. జస్ట్ మా అమ్మకి ఏమైంది, అందుకే మీరు అబ్జర్వ్ చేయండి, భక్తులు చనిపోతే బాధ వేస్తుంది ఫర్ షూర్గా, డెఫినెట్లీ. మీరు భక్తులకు పక్కన పెట్టేయండి, మీ ఊర్లో చనిపోతే డాన్స్ చేస్తారు వేరే వాళ్ళు వచ్చి, చూసారు ఎవరన్నా? డప్పు కొట్టుకుంటా డాన్స్ చేస్తారు, ఎట్లా వచ్చి ఇట్లా డాన్స్ చేస్తారు వాళ్ళు ఊర్లలో, చూసారా? ఎంతమంది చూసారు అర్బల్లోనండి? డప్పులు కొడతారు, ఆనందపడతారు, సంతోషపడతారు, వేరే వాళ్ళు బంధువులు వచ్చి కూడా నాట్యం చేస్తారు. ఎందుకోసం అనుకుంటున్నారు? ఎందుకంటే అప్పట్లో ఎందుకు చేసేవాళ్ళు అంటే, అప్పట్లో అందరూ చాలా సాధువులు ఉండేవాళ్ళు, మంచి వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు వైకుంఠంకి పోయిర్రో, లేకపోతే కైలాసంకి పోయిర్రో, లేకపోతే గోలోకంకి పోయిర్రో అనుకొని చెప్పేసి ఆనందపడేవాళ్ళు. అయ్యో నా బంధువుకి ఎంత అదృష్టం దొరికింది, భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయాడని. ఇప్పుడు కళ్ళు తాగినోనికి, బీరు తాగినోనికి వాళ్ళకు డాన్స్ చేస్తున్నారు. వాడెందుకు కైలాసం పోతాడు, వాడెందుకు గోలోకం పోతాడు, వాడెందుకు వైకుంఠం పోతాడు? అప్పుడు ఏడవాలి, అరే ఎందుకు రా నీ జీవితాన్ని వేస్ట్ చేసుకున్నావు, ఇంత దుర్లభమైన మానవ జన్మని ఇంత వృధా చేసుకున్నావేంద్రా అని చెప్పేసి ఏడవాలంట అప్పుడు మనం. కానీ మనల్ని ఏం చేస్తున్నారు? ఎట్లయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు, నిన్న దీపం పెడుతున్నా నేను, మన మార్నింగ్ మంగళారతి దీపం పెడితే రోజు డోర్ వేస్తున్నా, ఎందుకంటే అక్కడే మా బాల్కనీలో ఉంటుంది, మాల్టర్ చూసే ఉంటారు కదా మీరు అందరూ, అక్కడ పక్కనే ఉంది, గాలి వస్తుందని రోజు డోర్ వేసి దీపం ముట్టిస్తా. దీపం అయిపోగానే మళ్ళీ డోర్ ఓపెన్ చేస్తా, గాలి వస్తుంది, ఆ వేడి అవుతుందంటే. మా బాబు కూడా అలానే చేస్తుండు, దీపం పెట్టినప్పుడు గాలి ఏం లేదు, అయినా సరే నాన్న డోర్ ఏనన్నా నేను దీపం ముట్టిస్తున్నా అన్నాడు. ఎందుకు రా అన్న, నువ్వు రోజు క్లోజ్ చేస్తావు కదా అందుకే అన్న. ఇట్లా అన్నమాట. అంటే ఏంటి, రిచువల్స్ అనేవి మన పెద్దలు ఫాలో అయ్యారు కాబట్టి మనం ఫాలో అవుతున్నాం, కానీ అది ఎందుకు ఫాలో అవుతున్నాం అని ఎవరు అడగట్లేదు. మీకు లాస్ట్ టైం కూడా ఎగ్జాంపుల్ చెప్పా. ఒక ఫ్యామిలీ ఉండేది, మార్వాడి ఫ్యామిలీ. వాళ్ళు జనరల్గా పూజలు ఎక్కువ చేస్తారు. సో వాళ్ళు అలాగే జంతువులను కూడా మంచి సంరక్షిస్తూ ఉంటారు. ఒక పిల్లి ఉండే వాళ్ళ ఇంట్లో. పిల్లి ఉంటే ఊరికే పూజలు చేసేటప్పుడు, యజ్ఞం చేసేటప్పుడు కాళ్ళ మధ్యలో ఇరుకుతుంది, పొరపాటున కాలు వేస్తే చనిపోతుందని చెప్పేసి ఏం చేసేవాళ్ళంటే, ఎప్పుడెప్పుడైతే యజ్ఞం చేసేవాళ్ళు అప్పుడప్పుడు గుళ్ళ కింద కమ్మేవాళ్ళు అన్నమాట. తర్వాత వాళ్ళంతా ఇక తెలుసు కదా, జనరేషన్ మారిన కొద్దీ ఆ దయాన్ని తగ్గిపోతుంది. సో లాస్ట్కు పిల్లి వెళ్ళిపోయింది వాళ్ళ ఇంట్లో నుంచి, పిల్లి చనిపోయింది, వీళ్ళు చనిపోయారు, కొత్త పిల్లలు వచ్చారు, నడుస్తుంది. ఒక 100 సంవత్సరాల తర్వాత వీళ్ళందరూ యజ్ఞం చేస్తున్నారు. యజ్ఞం చేసినప్పుడు పిల్లి లేదు అక్కడ. అందరు హడావిడి, అరే పిల్లి కహాయ్, పిల్లి లావో, గుళ్ళ కింద కమ్మో. ఒకడు అడిగాడంట, ఒక ముసలాయన ఒకడు బతుకుండా అన్నాడంట, ఎందుకురా పిల్లెందుకు ఇప్పుడు అంటే, హే ఏం మాట్లాడుతున్నావు, మా తాతలందరూ ఏం చేసేవాళ్ళు అనుకున్నావు, యజ్ఞం చేస్తే ఖచ్చితంగా పిల్లి ఉండాలి, ఆ పిల్లి గుళ్ళ కింద ఉండాలి. ఇప్పుడు కూడా అంతే ఉన్నాడు. వాడు చచ్చిండు, వాడు కళ్ళు తాగి చచ్చిండు, బీరు తాగి చచ్చిండు, ఇంకోటి చేసి చచ్చిండు, ఇంకోటి చేసాడు. వాడి దగ్గర డాన్స్ చేస్తే ఆడు ఏడుస్తాడంట, అరే నేను నరకంగా పోతున్నారా, నాన్న చచ్చింది అంటే, నేను నరకంగా పోతే నీకు ఇంత సంతోషంగా ఉందారా సాడిస్ట్ గా అని ఏడుస్తాడంట సోల్. ఇంకా సో మొన్న ఎవరు చావుకు పోయినా నేను, మా ఊర్లో ఊర్లో జనరల్ గా డాన్స్ చేస్తారు, నవ్వు వస్తుంది వాళ్ళు డాన్స్ చేస్తే. అరే అడుగుదాం అనుకున్నా, పోయి ఎందుకు డాన్స్ చేస్తున్నావు స్వామి అందాం అనుకున్నా, ఎందుకు వాళ్ళకి ఎలాగో తెలియదు అని చెప్పేసి అడగలేదు. సో ఇది అంటే మనం ఏ రిచువల్ చేసినా దానికి వెనుక ఉండే భావం తెలుసుకోవాలి మనం అందరం, లేకపోతే అది చెడు ప్రయత్నం అవుతుంది అన్నమాట. జస్ట్ ఇమాజిన్, మనం అందరం పొరపాటున తప్పులు చేసి చనిపోతే, మనం చనిపోయి ఇలా ఆల్రెడీ యమదూతలు మన పక్కన ఉన్నప్పుడు మన కోసం అందరూ డాన్స్ చేసి ఎట్లుంటుంది ఆలోచించండి ఒకసారి. పితృమాసం వస్తుంది. సో పితృమాసంలో చాలా మంది నాన్ వెజ్ పెడతారు, ఎవరిని పెద్దలకి నాన్ వెజ్ పెడతారు, కళ్ళు పెడతారు. ప్లీజ్ డోంట్ డూ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. మీరు అనుకోవచ్చు
బతికినన్నాళ్ళు మస్తు తిన్నాడు, మా 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 తాత బొక్కలు తిన్నాడు, తలకాయలు తిన్నాడు, పేగులు తిన్నాడు, బోటీలు తిన్నాడు, కాళ్ళు తిన్నాడు, పాయసూపు తాగిండు. ఆల్రెడీ అది చేసిండు కాబట్టి అట్లా తగలబడ్డాడు ఆయన. మళ్ళా ఆయనకి ఇంకో పాపం చుట్టొద్దు మీరు. నాన్ వెజ్ పెట్టకండి. నో, డోంట్ డూ దిస్. మీ సొంత తెలివితేటలు ప్రయోగించకండి. శాస్త్రం ఏం చెప్పిందో అది ప్రయోగించండి. మస్ట్ నథింగ్. సింపుల్ అండి. పెద్దలకి డైరెక్ట్ కూడా వండి పెట్టద్దు. భగవంతుని ప్రసాదం మాత్రమే పెట్టాలి, ఇంకేం పెట్టద్దు వాళ్ళకి. చాలా మంది అనుకుంటారు మా తాత దేవుడు అయిపోయిండు, మా తాతకు డైరెక్ట్ పెట్టచ్చు అని. నో, భగవంతునికి పెట్టిన తర్వాత భగవంతుని నైవేద్యాన్ని పెద్దలకు పెట్టాలి. ఎంగిల్ అయిపోయిందని ఆలోచన. ఎవరు ఎంగిల్ చేశారు? భగవంతుడు, సాక్షాత్ భగవంతుడు ఎంగిల్ చేశాడు. ఆ ప్రసాదం తినడం ద్వారా ఎంతో పుణ్యం వస్తుంది మీ పెద్దలకి. బతుకున్నప్పుడు ఎలాగో ప్రసాదం తినలేదు, కనీసం చచ్చిపోయినప్పుడన్నా పెట్టాలి కదా మనం. మీ పెద్దలకు నిజంగా వాళ్ళ పట్ల మీకు గౌరవం, ప్రేమ ఉంటే గనక మంచి ప్రసాదాన్ని ఎంతో ప్రేమగా వండి పెట్టండి. వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, వాళ్ళ కోసం ఒక రౌండ్ ఎక్కువ జపం చేయండి, వాళ్ళ కోసం ఒక మంత్రం చెప్పండి, వాళ్ళ కోసం వాళ్ళ పైన దానాలు చేయండి, గోదానం చేయండి, టెంపుల్స్ కి డొనేట్ చేయండి, సత్సంగ్స్ కి డొనేట్ చేయండి, భక్తులకు ఏమైనా కష్టాలు వస్తే వాళ్ళని ఆదుకోండి, టెంపుల్ పూజారులకు హెల్ప్ చేయండి, బ్రాహ్మణ సేవ చేయండి, ఏదైనా సమ్ సేవ. కానీ ఎప్పుడు కూడా నాన్ వెజ్ పెట్టడము, కళ్ళు పెట్టడాలు, ఇలాంటి పిచ్చి పనులు చేయకండి మీ పెద్దలకి. మా తరతరాలుగా మా వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారంటే దట్స్ ఓకే. వాళ్ళు తెలియక చేశారు, మీరు తెలిసి చేయకూడదు. సింపుల్ అండి. లాజికల్గా ఆలోచించండి. భగవంతుడు కళ్ళు తాగుతాడా? దీన్ని ఆర్గ్యూ చేసే వాళ్ళు ఉంటున్నారు. మీకు తెలియదా ఇంద్రుడు సోమరసం తాగుతాడు అని? ఆ సోమరసాన్ని మన ఊర్లో కళ్ళని కంపేర్ చేయదు. ఏమో అది సోమరసం మేబీ ఫ్రూట్ జ్యూస్ కావచ్చు. అదే అవన్నీ అంతే. సోరాపానము, సోమరసము, ఇవన్నీ అదే. అక్కడ పానము, ఇక్కడ పానీయం రెండు సేమ్ కాదు. మేబీ పలకడానికి సేమ్ ఉన్నాయేమో కానీ వాటి క్వాలిటీస్ లో సేమ్ కాదు. అది తాగితే వాళ్ళకు చిరంజీవితనం వస్తుంది, ఇవి తాగితే వాళ్ళకు పోయే కాలం వస్తుంది. రెండిటికి చాలా తేడా ఉంది. అవి తాగితే వాళ్ళు ఎక్కువ రోజులు బతుకుతారు, ఇవి తాగితే తొందరగా చచ్చిపోతారు. రెండిటికి చాలా తేడా ఉంది. సో అతి తెలివి వాడాలి, అతి తెలివి ప్రదర్శించద్దు. ఎవరిలాగా అర్జునుడు అదే చేస్తున్నాడు. కృష్ణుడికే ఉల్టా చెప్తున్నాడు. ఏమని? నువ్వు అర్థశాస్త్రం చెప్తున్నావు, నేను ధర్మశాస్త్రం చెప్తున్నా, ధర్మశాస్త్రం అర్థశాస్త్రం కన్నా గొప్పది, సో నేనే కరెక్ట్ అన్నట్టు అర్జునుడు మాట్లాడుతున్నాడు. అయినా సరే, కాకపోతే అర్జునుకున్న మంచి గుణం ఏంటి అంటే డిసైపుల్ అయ్యాడు. ఒక గురువు దగ్గర, జగద్గురువు దగ్గర శిష్యుడు అయ్యాడు. సో మనం కూడా, మీరందరూ కూడా మంచి సత్సంగంకి వస్తున్నారు, మంచి విషయాలు తెలుసుకోండి. మన క్వశ్చన్స్ ఉంటే అడగండి. పితృమాసం ఎలా చేయాలి, పెద్దలకు ఎలా పెట్టాలి నైవేద్యం అనేది తెలుసుకోండి. మంచిగా వాళ్ళపైన ప్రేమతో. ఎగ్జాంపుల్, రీసెంట్ గా మా భార్య వాళ్ళ నాన్న వెళ్ళిపోయారు. జనరల్ గా రోజు ఎవరు పూజ చేయరు పెద్దలకి, రోజు పువ్వు పెట్టడం కానీ పెట్టరు. కానీ మేమేం చేస్తామంటే రోజు భగవంతునికి మంగళారతి చేస్తాం కదా, మంగళారతికి చేసిన ఫ్లవర్స్ అన్ని భగవంతునికి అర్పించిన తర్వాత కొన్ని ఫ్లవర్స్ తీసుకుపోయి వాళ్ళ నాన్న దగ్గరకు పెడతాను. సో రీసెంట్ గా వాళ్ళు వస్తారు, వాళ్ళ సైడ్ నుంచి కొందరు చుట్టాలు వచ్చారు. అంటే అంటున్నారు, అంటే మనం చెప్పాను కదా మా ఊరు నుంచి కొందరు వచ్చారని. సో వాళ్ళు షాక్ అవుతున్నారు అన్నమాట ఇవన్నీ చూసి. మా ఇంట్లో ఈ విధానాలు చూసి, పొద్దున 4కు లేవడం ఏంటి, రోజు లేవడం ఏంటి, స్నానం చేయడం ఏంటి, జపం చేయడం ఏంటి, ఇంకొకళ్ళ క్లాస్ చెప్పడం ఏంటి, తర్వాత మళ్ళా పోయి నీ బాబుని లేపడం ఏంటి, వాడికి తినిపియడం ఏంటి, స్కూల్కు చేయడం ఏంటి, మళ్ళా వచ్చి చదువుకోవడం ఏంటి, మళ్ళా ఇల్లు నడపడానికి జాబ్కి వెళ్ళి డబ్బులు సంపాదించడం ఏంటి, మళ్ళా వచ్చినాక చదువుకోవడం ఏంటి, కొంచెం కూర్చొని మాట్లాడడం ఏంటి, మాకు ఇంతగా ప్రేమగా పలకరించడం ఏంటి, అంటే ఒక మనిషి జీవితం ఇలా కూడా ఉంటుందా అని అడిగారు మాకు. అంటే ఒక మనిషి ఇలా కూడా బతకచ్చా అని అడిగారు మాకు. అయ్యో దానికేముందండి, మీరు కూడా ఇలానే భగవంతుని చక్కగా భగవంతుని సేవ చేసుకోండి, భక్తి మార్గంలో నడవండి, మీరు ఇలానే బతుకుతారు, దీనిలో పెద్ద విశేషమైంది ఏమీ లేదు అని. అంటే చిన్నప్పటి నుంచి మాకు చూశారు, మా ఫ్యామిలీని చూశారు వాళ్ళందరూ. అందుకే నాకు ఈ మధ్య మొన్న ఒక లెక్చర్ విన్నా, నేను ఒక ప్రవచనం విన్నా. ఆ ప్రవచనంలో వైకుంఠం యొక్క వివరణ, వైకుంఠం ఎలా ఉంటుంది, వైకుంఠంలో విష్ణుమూర్తికి ఒక భక్తుడికి మధ్య సంభాషణ ఎలా ఉంటుంది అని ఒక క్లాస్ విన్నా. అప్పటి నుంచి నా మనసు ఎప్పుడూ ఈ దాని గురించి ఆలోచించినా నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎన్ని పాపాలు చేసి ఉంటాం, ఎన్ని జన్మల్లో పాపాలు చేసి ఉంటాం, ఏ కుటుంబంలో పుట్టాము, ఏ ఆశ్రమంలో పుట్టాము, ఏ వర్ణంలో పుట్టాము,
ఎంత పుణ్యం చేస్తే వాళ్ళకు భక్తి దొరికింది. అసలు అది ఇది ఆలోచించడం వల్ల నాకు అసలు అందుకే కీర్తనలో కూడా ఎప్పుడైనా కృప అనే పదం వస్తే దాన్ని ఇంకెక్కువసేపు చదువుతాను నేను. ఎందుకంటే ఎంత కృప భగవంతుడికి మన పైన ఉంటే భక్తుల అసోసియేషన్ మనకి ఇస్తాడు. భక్తి మార్గంలో మనకు భక్తుల్ని చూపిస్తాడు. ఎంతమందికి వస్తుందండి అదృష్టం? ఏ కులంలో పుట్టినమో తెలియదు, అసలు నేను బ్రాహ్మణ కులంలోనే పుట్టలేదు, నేను చిన్నప్పటి నుంచి ఏం పని చేసినో నాకే తెలియదు, ఏం చేసినా నేను ఏ మంచి పని చేసి ఉంటా నాకే భగవంతుడు ఇంత అవకాశాన్ని ఇచ్చిండు అని చాలా చాలా అనిపిస్తుంది. చాలా గిల్టీ ఫీలింగ్ అనిపిస్తుంది. లైక్ ఐ రియల్లీ ఎలిజిబుల్ ఫర్ దిస్ అనిపిస్తుంది. కానీ మనం అందరము ఆ కృతజ్ఞత భావం భగవంతుని పైన చూపించాలి. అంత ఈజీ కాదండి. మీరు అనుకుంటున్నారేమో బై ఛాన్స్ ఎంఐజీలో ఒక సత్సంగ్ వస్తుంది, ఆ సత్సంగ్కి నేను వస్తున్నా అనుకుంటున్నారేమో మీరు. కాదండి, మీరు బై ఛాన్స్ రావట్లేదు. మీరు ఎన్నో జన్మల పుణ్యం చేసి ఇక్కడికి వస్తున్నారు. నా సత్సంగ్ కాదు, ఇది నా సత్సంగ్ కాదు, ఇది భగవంతుని యొక్క సత్సంగం, ఇది మీ సత్సంగ్, మీ అందరి సత్సంగ్. మీ అందరికి ఒక 100 మంది సాంగత్యం దొరికింది. మీ అందరూ చనిపోయినప్పుడు మీ చావుకు ఇంతమంది వస్తారు, వచ్చి మీ అందరికీ డాన్స్ చేస్తారు మీ ముంగట, మీ చుట్టూ హరినామ కీర్తనలు పాడతారు, సంకీర్తనలు చేస్తారు మీ చుట్టూ. మీ చుట్టూ ఇంతమంది సంకీర్తన చేస్తే మీ చావుకొచ్చిన చుట్టాలందరూ చూసి ఆశ్చర్యపోతారు, నివ్వెరపోతారు. మిమ్మల్ని స్వయంగా విష్ణు దూతలు వచ్చి మిమ్మల్ని పుష్పక విమానంలో తీసుకెళ్తారు. ఇది మీరు అనుకుంటున్నారేమో ఇది చాలా నేను ఎందుకు మీకు అంత స్ట్రిక్ట్ గా చాంటింగ్ చేయండి ఎందుకు చెప్తానో తెలుసా అండి? ఎందుకంటే ఐ లవ్ యూ ఆల్. మీ పట్ల నాకు ప్రేమ. మీ చాంటింగ్ చేస్తే నాకేమైనా వస్తుందా? నాకు కృష్ణ కమిషన్లు ఇస్తున్నాడా? ఇవ్వలేదు. అంటే ఎందుకంత పదే పదే చెప్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మానవ జన్మ దొరకడమే ఎంతో దుర్లభము. దాంట్లో ఒక బ్రాహ్మడు లాగా పుట్టడం ఇంకా దుర్లభము. అది వేద విద్య తెలుసుకోవడం ఇంకా దుర్లభము. ఆ వేద విద్య తెలుసుకున్న తర్వాత దాన్ని అర్థం చేసుకోవడం ఇంకా దుర్లభం. అది అర్థం చేసుకున్నా దాన్ని ఆచరణలో పెట్టడం ఇంకా దుర్లభము. ఆచరణలో పెట్టినా కంటిన్యూ చేయడం ఇంకా దుర్లభము. కంటిన్యూ చేసినా ఇంకా దాన్ని ఇంకా పెంపొందించుకొని ఆ ప్రేమ భక్తిని పెంపొందించుకోవడం ఇంకా కష్టం. ఇవన్నీ చేయడం మీరందరూ చేయగలుగుతారనే నమ్మకం నాకు ఉంది కాబట్టి మీ అందరి వెనకాల పడి చెయ్యండి అని చెబుతున్నా. ఇంత గొప్ప దుర్లభమైన అవకాశాన్ని మీరు ఎవరు కూడా వదులుకోకండి. మీరు అనుకోవచ్చు, ప్రభువు నాలో ఇంకా చెడు గుణాలు ఉన్నాయి, నేను ఇంకా వేరే వాళ్ళలో తప్పులు చూస్తున్నా, నేను ఇంకా వేరే వాళ్ళను దూషిస్తున్నా. అందుకోసమే మీకు హరినామం ఇచ్చారు. చెయ్యండి. ఇంకా ఏదో చేస్తున్నా అని చెప్పి చేయకుండా మీ అసెస్మెంట్ చేసుకోండి. నేను ఏం తప్పులు చేస్తున్నా, ఈ తప్పుల్ని నేను ఎలా అధిగమించాలి అని. మీరందరూ ఈ ఇంతటి దుర్లభమైన అవకాశాన్ని పెళ్లిళ్ళ కోసము, పేరంటాల కోసము మానుకోకండి. డోంట్ టేక్ దిస్ as లైట్. జస్ట్ కళ్ళు మూసుకొని ఆలోచించండి. ఆర్ యూ రియల్లీ ఎలిజిబుల్ టు టచ్ ద ఫీట్ ఆఫ్ కృష్ణ ఆర్ ఎనీ గాడ్? వి ఆర్ నాట్, బట్ వి ఆల్ ఆర్ సో ఫార్చునేట్. జస్ట్ ఇమాజిన్, మీ కుటుంబంలో ఎంతమందికి అవకాశం ఉందండి? ఎంతమందికి యాక్సెస్ ఉంది? పోనీ అవకాశం పక్కన పెట్టండి, యాక్సెస్. మీ ఇంట్లో, మీ ఊర్లో సత్సంగం ఎవరి ఊర్లో సత్సంగం జరుగుతుందా? ఎవరి కాలనీలో సత్సంగం జరుగుతుందా? మీ అందరూ మంచిగా భక్తులు కావాలి అని చెప్పేసి అంతంత వైభవంగా ఉత్సవాలు ఎందుకు చేస్తారు? భగవంతుని కోసం ఫర్ షూర్, కానీ దానివల్ల మనము ఇంకా ఆకర్షితులమవుతాం భగవంతునికి అని చెప్పేసి. there are so many efforts going on for you, for your benefit. Don't miss that. మిస్ చేసుకోకండి. చాలా దుర్లభమైంది ఇది. సో మనం అందరం కూడా ఇలా చేయాలి, పితృలకు చేయాలి. పితృల నుంచి వచ్చింది ఇదంతా కాన్సెప్ట్. సో ఇలా అడుగుతున్నారు వాళ్ళు మా ఇంటికి వచ్చి, ఇలా బతకొచ్చా అని చెప్పేసి. ఎందుకంటే ఊర్లలో చూస్తారు మా ఫ్యామిలీ ఎలా ఉంటుంది, ఆర్ లైక్ మేము చిన్నప్పుడు మేము చేసిన వేషాలు ఎలా ఉండేవి అని చెప్పేసి వాళ్ళకి తెలుసు. చిన్నప్పుడు తెలిసి తెలియక అంటే వాళ్ళందరూ మా పొలాలలోకి కూలీ పనికి వచ్చేవాళ్ళు. పాపం కూలీ పనికి వచ్చి చిన్నప్పుడు నేను కొన్ని అన్న మాటలు గుర్తు పెట్టుకొని మొన్న మా ఇంటికి వచ్చినట్టు చెప్తున్నారు. ఏమని? పవన్, చిన్నప్పుడు నువ్వు నాకు ఏమన్నావు తెలుసా అన్న. చాలా పెద్దవాళ్ళు పాపం వాళ్ళు. అంటే ఇప్పటికి వాళ్ళ మోకాళ్ళు అరిగిపోయి లైక్ గోచి చీర కట్టుకొని ఉంటారు చూడండి పాపం. ఊళ్ళల్లో కూలీ పనికి పైన ఉంటారు పాపం. నాకు చిన్నప్పుడు నువ్వు అన్నమాట ఇప్పటికి గుర్తుంది. నీ అంటే అగైన్ డోంట్ టేక్ ఇట్, నీ ఫేస్ చూస్తే నాకు పాస్ కూడా రాదు అన్న అంట ఆమెకి. అది నాకు గుర్తు చేస్తుంది. అలాంటోడివి, మీ అమ్మకి ఎంత కష్టపెట్టేటోడివి, ఎంత కోతి పనులు చేసేవాడివి నువ్వు ఇలా చేస్తుంటే మా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి పవను అంటున్నారు. ఆల్వేస్ ఎ స్లేవ్ ఫర్ దట్ లవ్. మా భార్య అడుగుతుంది,
నువ్వు ఎవరి ఇంటికి వచ్చినా అంతా సరిగ్గా చూసుకోవు, వీళ్ళని ఎందుకు అంత స్పెషల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అంటే దే ఆర్ సింపుల్ హెడ్ ఆర్ట్. అంటే మా అక్కల్ని కూడా అంత చూసుకోను నేను, కానీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి జాగ్రత్తగా చూసుకొని వాళ్ళ క్యాబ్లు ఎక్కిచ్చి ట్రైన్ ఎక్కిచ్చి జాగ్రత్తగా చూసుకున్నాను. ఎందుకంటే సింపుల్ హెడ్ ఆర్ట్. నథింగ్ కెన్ బయస్ ఎక్సెప్ట్ లవ్. ప్రేమ తప్ప మనల్ని ఏది కొనలేదండి. కొన్నది ఎక్కువసేపు ఉండదు, కానీ ప్రేమతో గనక మనం ఒకళ్ళని ఇన్స్పైర్ చేస్తే ఆ ప్రేమతో వాళ్ళని కొనేయచ్చు మనం. ఆ ప్రేమ అనేది శాశ్వతం. ఆ ఇద్దరి మధ్యలో భగవంతుడు ఉంటే ఆ బంధాన్ని ఇంకెవ్వరు విడదీయలేరు, ఎవరు విడదీయలేరు. అందుకే మనమందరం ఒక తాటిగా ఎందుకున్నాము ఈ రోజు కూడా 2 సంవత్సరాల తర్వాత అంటే మనందరి మధ్యలో ఒక సెంట్రల్ ఫోకల్ పాయింట్ ఉంది. ఆ ఫోకల్ పాయింట్ ఏంటంటే కృష్ణ. సర్వ ఆకర్షతి ఇది కృష్ణ. ప్రతిదాన్ని ఆకర్షించేవాడు కృష్ణుడు. అందుకే నలుపు రంగులో ఉంటుంది. నలుపు రంగు ఎక్కువ అబ్జర్వ్ చేసుకునే శక్తి ఉంటుంది. సో మనం అందరం ఇలానే కంటిన్యూ అవ్వాలి. అందరం కూడా ప్రతి ఒక్కళ్ళు ఇంకొకళ్ళకి హెల్ప్ చేసుకుంటూ ఉండాలి. ఒకళ్ళపైన ఒకళ్ళు కామెంట్ వేసుకోవడం, ఒకళ్ళపైన ఒకళ్ళు దూషించుకోవడం వల్ల కాకుండా, నేను చాలా మంది కొత్త వాళ్ళు వస్తుంటారు, వాళ్ళకి నేను ఫస్ట్ ఏం చెప్తా అంటే ప్లీజ్ మేక్ ఫ్రెండ్షిప్ విత్ సో అండ్ సో పర్సన్ అని చెప్తా. వాళ్ళ ఏజ్ బట్టి, వాళ్ళ మూడ్ బట్టి. ఎగ్జాంపుల్ రీసెంట్ గా మన హరీష్ ప్రభు వచ్చారు మన సత్సంగి రీసెంట్ గా. లైక్ మొన్న ఎవరో మాట్లాడుకుంటున్నాం, ఈజ్ ఎ గ్రాడ్యుయేట్ స్టూడెంట్. జనరల్ గా బీటెక్ ఎలా వస్తారు, ఫస్ట్ ఇయర్ కి వస్తారు ఎంసెట్ రాసి, కొందరు ఈసెట్ రాసి డైరెక్ట్ సెకండ్ ఇయర్ కి వస్తారు. సో హరీష్ ప్రభు డైరెక్ట్ సెకండ్ ఇయర్ కి వచ్చారనమాట. చాలా గ్రాడ్యుయేట్, రాగానే 16 రౌండ్స్ చేయడము చాలా వెరీ ఇన్స్పైరింగ్ అనమాట. సో ఆయనకు చెప్పా ప్లీజ్ మేక్ ఫ్రెండ్షిప్ విత్ చైతన్య ప్రభు, రాజశేఖర్ ప్రభు అండ్ కొన్ని పేర్లు ఇచ్చా, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి, మీకు ఇంకా ఈజీగా మీరు ముందుకెళ్తారు. మీరందరూ ఒకటే ఏజ్ కాబట్టి, ఒకటే మెంటాలిటీ ఉంది, ఒకటే భావం ఉంది, ఒకటే మూడ్ ఉంది, ఒకటే ఎంతూజియాజం ఉంది. మీరందరూ కలిసి ఇంకా మంచి చేయండి, ఒకరిని హెల్ప్ చేసుకోండి, అప్పుడప్పుడు కలవండి, ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్ళండి, మంచిగా బంధువుల్లాగా ఉండండి అని. సో మనందరికీ ఒకటే ఒక హోప్ అండి. మనందరికీ హోప్ ఏంటంటే భక్తుల సాంగత్యం. ఇంతకు తప్ప మనకి ఇంకేం లేదండి. ఇంతకు తప్ప మీరు రెండు వారాలు సత్సంగం కాకపోతే ఏమైనా తేడా అనిపించిందా మీకు? అని ఎంతమంది తేడా అనిపించింది అరిగోలండి అండి? ఉండలేమండి. సత్సంగం లేకపోతే ఉండలేము, మనం ఉండలేము. అంటే ఒకసారి ఇది అలవాటైనాక ఇంకా దేనికి మనం ఒప్పుకోలేము, మన మనసు ఒప్పుకోలేదు. ఎందుకంటే మన మనసుకు ఆనందం అనేది ఒకటి అలవాటైంది. ఆ ఆనందం దూరం అయితే మనం తట్టుకోలేము. సో మనమందరం అంత ప్రేమ భగవంతునిపై ఇట్లా పెంపొందించుకోవాలి. గోపికలు ఏడుస్తున్నారు. కృష్ణుడు ఒక క్షణము, మన జప క్లాసులు చెప్పుకుంటున్నాం, గోపికలు బ్రహ్మని తిడుతున్నారు. ఏమని? బ్రహ్మ, నువ్వు ఇంద్రుడు ఇన్ని తప్పులు చేస్తే ఇంద్రుడికి 1000 కళ్ళు ఇచ్చావు, ఆ 1000 కళ్ళతో భగవంతుని చూసే అదృష్టం వచ్చింది ఆయనకి. మేమేం తప్పు చేశామని మాకు 2 కళ్ళు ఇచ్చావు, పోనీ 2 కళ్ళు సరిగ్గా ఇచ్చావా అంటే ఆ 2 కళ్ళకు కనుబొమ్మలు ఇచ్చావు, అప్పుడప్పుడు కనుబొమ్మలు ఇలా అంటున్నాయి. ఆ రెప్పపాటు క్షణంలో మేము భగవంతుని చూసే అదృష్టాన్ని కోల్పోతున్నాము. బ్రహ్మ, ఇదెక్కడి క్రియేషను? అంత భగవంతుని ఆధ్వర్యంలో చేసావు కదా క్రియేషన్, సరిగ్గా చేయొచ్చు కదా, ఎక్కడ రెప్పలు పెట్టాలో ఎక్కడ రెప్పలు పెట్టకూడదో మీకు అంత మాత్రం జ్ఞానం లేదా అని చెప్తున్నారు గోపికలు బ్రహ్మకి. అది భక్తి అంటే. బ్రహ్మ మీద కోపంతో అనట్లేదు, ఇది ఎవరి మీద? కృష్ణుడి మీద ప్రేమతో అంటున్నారు. ఆ క్షణిక పాటు విరహం కూడా మనకు యుగంలాగా అనిపించాలి. యుగాయితం నిమిషేన చక్షుషా ప్రావృషాయితం శూన్యాయితం జగత్ సర్వం గోవింద విరహేనమే. ఆ గోవిందుని యొక్క విరహములో ఒక నిమిషం కూడా ఒక యుగం లాగా అనిపించాలి అంట. మీకు అనిపించిందా? 2 రోజులు అంటే 2 లక్షల యుగాల్లాగా అనిపించాయా మీకు? ఎంతమందికి అనిపించాయి అరివాలండి? అంత ఈజీ కాదు. సో ఆ విరహము అనేది అలా ఉండాలి, ఆ సపరేషన్. దీన్ని విప్రలంబ భావము అంటారు సంస్కృతంలో, దీన్ని విప్రలంబ భావము, లవ్ ఇన్ సపరేషన్. సో ఎనీవే విల్ కంటిన్యూ. 23rd, నైనం చిందంతి శస్త్రాని నైనం దాహతి పావకః నచైన్యం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఇంకేం చెప్తున్నారు? నయనం చిందంతి శస్త్రాన్ని, ఎటువంటి శస్త్రము కూడా దీన్ని చిందింపలేదంట. కత్తితో కట్ చేయలేము, కత్తెరతో కట్ చేయలేము, నైఫ్ తో కొయ్యలేము. ఇంత గొప్పది అంట. ఎందుకంటే అది ఉన్నదే ఇంత ఆత్మ సైజ్. దాన్ని ఎంత మైక్రోస్కోప్ పెట్టినా ఎతకదంట, దొరకదంట. నెక్స్ట్, నైనం దహతి పావక, దహింపబడదు అంట. ఎటువంటి అగ్ని చేత కూడా దహింపబడదు అంట. నచైన్యం క్లేదయంతాపో నశోషయతి మారిత. నెక్స్ట్, ఏ నీటి చేత కూడా దాన్ని తడపలేమంట మనం. ఎటువంటి గాలి చేత కూడా దాన్ని మనము పంపించలేము, అది ఎండబెట్టలేము అంట. అంటే పంచభూతాల్లో ఏది కూడా ఆ ఆత్మని ఏం చేయలేదు. అంత గ్రేట్ పవర్ఫుల్ ఆటమ్ ఈజ్ సోల్. 24th,
జీవాత్మను ఛేదించడం సాధ్యం కాదు, నీటిలో కరిగించడం సాధ్యం కాదు, దాన్ని కాల్చడం కానీ ఎండబెట్టడం కానీ ఎవరు చేయలేరు. అది నిత్యమైనది, సర్వవ్యాప్తమైనది, మార్పు లేనిది, అచలమైనది, సనాతనమైనది, అంటే ఎటర్నల్. మీరు అనుకోవచ్చు ప్రభు లాస్ట్ నుంచి అదే పనిగా నిత్యమైనది 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 అదే చెప్తున్నారు, పెద్ద తేడా ఏమనిపించట్లేదు లాస్ట్ శ్లోకం నుంచి అనుకుంటున్నారా? దాని అర్థం ఏంటంటే కృష్ణ ఈజ్ రీఎంఫసైజింగ్ ఆన్ ద సేమ్ సబ్జెక్ట్. ఎప్పుడైనా మనం ఒకే దాన్ని పదే పదే చెప్తే దాని అర్థం ఏంటి? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని. కృష్ణుడు ఇక్కడ రీఎంఫసైజ్ ఎందుకు చేస్తున్నాడు అంటే అర్జునుడు నిలబడ్డ స్పాట్ అనేది అంత ఏసీలో నిలబడలేదు అర్జునుడు. అర్జునుడికి ఒక 1 వీక్ ఇచ్చి గెట్ బ్యాక్ టు మీ అని చెప్పలేదు. ఇట్లా అందరూ 1,00,000 కోట్ల మంది బాణాలు వదిలే సందర్భంలో మధ్యలో అర్జునుడు ఉండి ఏ క్షణముల ఏ సైడ్ నుంచి ఏ బాణం వచ్చి ఎక్కడ తగులుతుందో అనే స్పాట్ లో ఇదంతా కన్వర్జేషన్ జరుగుతుంది. అందుకే అర్జునుడు చెప్తున్నాడు, అరే నీకు అర్థం అవ్వట్లేదు, నువ్వు ఎవరిని చంపట్లేదు ఇక్కడ, నీ దయ చూపించకు, ఇక్కడ కంపాషన్ చూపించకు. ఎందుకు? నువ్వు భీష్ముని చంపితే కొత్త శరీరం వస్తుంది, ద్రోణుని చంపితే కొత్త శరీరం వస్తుంది. ఎందుకంటే చనిపోయేది వాళ్ళు కాదు, వాళ్ళ శరీరం చనిపోతుంది, వాళ్ళు కాదు. నువ్వు యుద్ధం చేయి, నువ్వు ఎందుకు చేయనంటున్నావు? వాళ్ళ ఆత్మకి ఎప్పుడు నిత్యమైనది, వాళ్ళ ఆత్మ నువ్వు చంపట్లేదు, నువ్వు చంపలేవు కూడా. నువ్వే కాదు, ఏ శస్త్రము సంధించలేదు దాన్ని, ఏ అగ్గి దహింపలేదు దాన్ని, ఏ నీరు పంపలేదు, ఏ ఎండలో కూడా మండలేదు, అది అంత శక్తివంతమైంది అది. నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు ఇంత అని చెప్పేసి అర్జున్ని మోటివేట్ చేస్తున్నాడు. అంటే ఎస్ ప్రభు, మోక్షం వచ్చింది అంటే ఆత్మ అంతరించినట్టు కాదు. మోక్షాల్లో వివిధ రకాల మోక్షాలు. ఒకటి భగవంతునిలో ఐక్యం అయిపోవడం, సాయుజ్య ముక్తి అని. ఇంకోటి భగవంతుని యొక్క ఏ లోకంలో ఉంటాడో ఆ లోకంకి వెళ్ళడం, అదొక రకమైన మోక్షం, సాలోక్య మోక్షం అని. ఇంకోటి భగవంతుడికి ఏ రూపం అయితే ఉంటుందో అదే రూపాన్ని అదే రూపాన్ని పోలిన రూపాన్ని పొందడము, అది సారూప్య మోక్షం అంటారు. నెక్స్ట్ భగవంతునికి చాలా దగ్గరికి వెళ్ళే మోక్షము సామీప్య మోక్షం అంటారు. మోక్షంలో 5 రకాలు: సామీప్య, సాలోక్య, సాయుజ్య, సారూప్య. సో ఇలా 5 రకాల మోక్షాలు. ఈ ఏ ఒక్క మోక్షంలో అయినా మీ ఐడెంటిటీ విల్ నాట్ లూజ్. ఏ మోక్షంలో అయినా మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రామనుకోకండి. కాకపోతే ఛాన్సెస్ విల్ బి వెరీ లెస్. అరిబో ఛాన్సెస్ విల్ బి వెరీ లెస్ టు కమ్ బ్యాక్. తిరిగి రాలేము అని కాదు, తిరిగి వచ్చే ఛాన్సెస్ విల్ బి చాలా తక్కువ. ఓకే, సో మోక్షం వచ్చినంత మాత్రాన మన ఆత్మ అంతరించిపోదు. మనం ఎప్పుడు నిత్యంగా సపరేట్ గా ఉంటాము. యు ఆర్ సపరేట్, భగవాన్ ఇస్ సపరేట్. యూ కెన్ నెవర్ బి వన్. ఒకవేళ మీకు సాయుధ్య మోక్షం వచ్చి ఒక దగ్గర వచ్చినా మళ్ళీ మీకు అక్కడ ఒకవేళ మీ ఐడెంటిటీ మీకు ఉంటుంది, మీ ఐడెంటిటీ మీకు కోల్పోలేరు. మళ్ళీ యూ కెన్ కమ్ బ్యాక్ అండ్ యూ కెన్ చూస్ డిఫరెంట్ మోక్ష. ఒకవేళ సారూప్య మోక్షం వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్ వైకుంఠంలో మీకు వెళ్ళారనుకోండి, విష్ణుమూర్తి ఎలా ఉంటారో మీరు కూడా 4 చేతులు ఉంటాయి, మీకు కంకణ కేయూరాలు ఉంటాయి, మీకు కుండలాలు ఉంటాయి, కిరీటాలు ఉంటాయి, మీకు కూడా అన్ని ఉంటాయి. భగవంతుడు ఎలా ఉంటాడో మీరు యాజ్ ఇట్ ఈస్ గా అలానే ఉంటారు. ఇన్ఫాక్ట్ మీ ఇద్దరికి డిఫరెన్షియేట్ చేయడం కూడా చాలా కష్టం. ఒకటే ఒక డిఫరెన్స్ ఏంటి, ఆ శ్రీవత్స మార్క్ అనేది ఒకటి ఉంటుంది హృదయం పైన, అది ఒకటే డిఫరెన్స్. సో మీ అందరికి 4 చేతులు వస్తాయి, మీరందరూ బ్లూ కలర్ లో ఉంటారు, మీరందరికి కిరీటాలు వస్తాయి, మీ అందరికి కంకణ కేయూరాలు ఉంటాయి, మీ అందరికి కుండలాలు ఉంటాయి, మీ అందరికి హారాలు ఉంటాయి, మీ అందరికి ఎంతో వైభవంగా ఉంటారు మీరందరు. సారూప్య మోక్షం. అప్పుడు మీరు వేరు, భగవంతుడు వేరు. స్టిల్ యు ఆర్ డిఫరెంట్, భగవాన్ ఇస్ డిఫరెంట్. మీరు అక్కడ కూడా భగవంతునికే సేవ చేస్తారు. సాలోక్య మోక్షం అంటే మేబీ ఆ లోకంలో ఒక చెట్టు లాగానో, పుట్టలాగానో, బియ్యం లాగానో, చక్కెర లాగానో, పానీయం లాగానో, ఎలానో ఒకలాగా పుట్టడం. అక్కడ మీరు సపరేట్, భగవంతుడు సపరేట్. అక్కడ మీరు భగవంతునికి సేవించారు. సో ఈ ఆత్మ అనేది నిత్యమైనది, దీన్ని ఎవ్వరు చంపలేరు, దీనికి క్షయము కూడా లేనిది. అంటే దీనికి దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ ఇట్, దెర్ ఇస్ నో డిమినిషింగ్ నేచర్ ఫర్ దిస్. ఇట్ ఈస్ ఆల్వేస్ సపరేట్ ఫ్రమ్ గాడ్. యు ఆర్ సపరేట్, గాడ్ ఇస్ సపరేట్, అంతే. సో యా, కొంతమందికి యానిమల్ లైఫ్ లో కూడా తన పూర్వజన్మలు గుర్తొచ్చి మోక్షం వచ్చిన సందర్భాలు, ఎగ్జాంపుల్ గజేంద్ర మోక్షము 1 ఇన్సిడెంట్ ఉంది. చీమలాగా పుట్టిన అనుకో, అయ్యో నేను ఎంత చిన్నగా ఎందుకు పుట్టాను, ఎవడన్నా కాలు పెడితే చచ్చిపోతాను అనే
బాధ ఉండదంట. నన్నెవడు చంపేదని రోడ్డు మీదకి వెళ్తుందంట. ఒక టైర్ వచ్చి తిర్ర అంటది వెళ్ళిపోతుంది. తర్వాత పిల్లిలాగా కొడుతుందంట. పిల్లి నాకన్నా పెద్ద దొంగ ఎవడు లేడు, కృష్ణుడు చిన్న దొంగ, నేను అందరికన్నా పెద్ద దొంగ అని చెప్పేసి పాలు ఎత్తుకపోతుందంట. అది కూడా గొప్పగా ఫీల్ అవుతుందంట. ఈడు మనిషికి వెరైటీగా ఉన్నాడేంది, నేను 4 కాళ్ళతో నడుస్తుంది, దరిద్రుడు 2 కాళ్ళతో నడుస్తున్నాడు, అది ఫీల్ అవుతుందంట. సో ఏ జన్మలో అయినా ఆ జీవి నేనే గ్రేట్ అనుకుంటదంట. అదేం ఫీల్ కాదంట. అయ్యో నేను మూత్రం తింటున్నా, మలం లెట్రిన్ తింటున్నా నేను బాధపడదంట. అది దాంట్లో కూడా చిచ్చి చూడు పానీపూరి తింటుండు, నాలాగా మంచి మలం తినొచ్చు కదా అని మిమ్మల్ని చూసి అనుకుంటదంట. మనం ఏమనుకుంటాం, అయ్యో ఇది పానీపూరి తినొచ్చు కదా, దరిద్రంగా మళ్ళీ ఏక్ అనుకుంటాం. అది కూడా ఏక్ అనుకుంటాం మనల్ని చూసి. సత్సంగం రాకపోతే చెప్పని చెప్పితే కంపల్సరీ మాత్రం కంపల్సరీ అంటే సత్సంగంలోకి రాకుండా జపం చేయకుండా ఉంటే కంపల్సరీ. కంపల్సరీ కావద్దంటే ప్రతి సత్సంగ్కి రండి, ప్రతిరోజు 16 అంటే మినిమం 2 గంటలు జపం చేయండి. రోజు భగవంతునికి అర్చన చేయండి. రోజు భగవంతుని యొక్క ఇచ్చిన గ్రంథాలని చదవండి. 10 మందికి మీ జ్ఞానాన్ని పంచండి. అప్పుడు కంపల్సరీ ఏం లేదు, ఆప్షనల్. శ్రీల ప్రభుపాద వచ్చి చూసుకుంటాడు. ఒకవేళ ఆప్షన్ లేకుండా బై మిస్టేక్ మీ నేమ్ మిస్ అయితే శ్రీల ప్రభుపాద పర్సనల్ గా వచ్చి మీ నేమ్ రాపిస్తాడు. అక్కడ మీ గురువు వచ్చి రాపిస్తాడు. మీ గురువు చూసుకుంటారులే, అది మీరు చూసుకోవాల్సిన పర్లేదు. మీరు దీక్ష తీసుకున్న తర్వాత మీ గురువు చూసుకునే పని అది. మీ పేరు మిస్ అయినా యువర్ గురువు విల్ మేక్ షూర్ యువర్ నేమ్ ఇస్ రిటర్న్ దేర్. ఎలా అయితే మీరు ఫుట్బాల్ గేమ్ ఆడడానికి పోయారు, పొరపాటు మీ నేమ్ లేదనుకోండి, మీ కోచ్ ఏం చేస్తాడు, ఫస్ట్ చూస్తాడు నా స్టూడెంట్స్ అందరు ఉన్నారా మిస్ అయ్యింది, హరితమాత ఎలా మిస్ అయ్యి రా. అలాగే శ్రీల ప్రభుపాదుల వారు కూడా వచ్చి అంటారు, హరితమాత వచ్చిందా రైట్. ఎప్పుడు సత్సంగం రెగ్యులర్ రావాలి, చాంటింగ్ చేయాలి, అర్చన చేయాలి, భగవంతునికి అర్చన చేయాలి, భగవంతుని యొక్క పుస్తకాలను చదవాలి, భగవంతుని ఇచ్చిన గ్రంథాలను చదవాలి. ఇవన్నీ చేస్తే అర్థమైందా ప్రభు? ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయా? ప్రభుజీ ఇస్ సో ఈగర్ టు నో మెనీ థింగ్స్. ఇంకా ఎస్ ఏది మన పాండురంగలీలనా? యా అదే మాతాజీ. ఇప్పుడు అజామిలు ఉన్నాడు, అజామిలు కూడా సేమే కదా. అజామిలుడు గొప్ప బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు, గొప్ప బ్రాహ్మణుడు, ఎన్నో యజ్ఞయాగాదులు చేసేవాడు. కానీ ఒక పరస్త్రీ ఇంకొక పురుషుడితోని సంభోగం చేసేటప్పుడు ఆ సందర్భాన్ని చూసి నేను కూడా ఆ పరస్త్రీతో సంభోగిస్తే బాగుంటుంది అని చెప్పి ఆశకు లోనయ్యి, కామానికి లోనయ్యి ఆ స్త్రీ పట్ల వెళ్ళి అవన్నీ చేశాడు. కానీ తర్వాత తన బిడ్డ అయినటువంటి నారాయణుని నారాయణ అని పిలవగానే విష్ణు దూతలు వచ్చారు. అప్పుడు ఆ విష్ణు దూతలు చేసి మళ్ళీ ఆ అజామిలుడు మారిన తర్వాత మళ్ళీ భక్తి మార్గంలో నడిచి మోక్షం వచ్చింది. సో మీరు దానికి ముందు ఒక క్షణం ముందు ఎలా ఉన్నారో భగవంతుడు చూడడు. లాస్ట్ క్లాస్ చెప్పాను, మీ బిడ్డ తాగుబోతూ తిరుగుబోతు అనుకోండి, వాడు నిజంగా జెన్యూన్ గా మారాడు, వాడిని మీరు హక్కుడే చేర్చుకుంటారా చేర్చుకోరా? అవన్నీ పాత జ్ఞాపకాలు చూసుకొని వాడిని హేళన చేయలేరు కదా మీరు. జెన్యూన్ గా మారితే, మళ్ళీ రిలీజియస్ గా రిచువలిస్టిక్ గా మారితే కాదు. మనలాగా మనం రిచువలిస్టిక్ ఉంటాం జనరల్ గా. మళ్ళీ ఇంకా ఓల్డ్ ఫ్యాషన్, సోమవారం ఫాస్టింగ్, మంగళవారం ఫాస్టింగ్, బుధవారం ఫాస్టింగ్. యాక్చువల్గా ఫాస్టింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలంట. శరీరం మనది కాదు, ఇది శరీరం ఇది మనది కాదు, భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప వాహనం ఇది. దాన్ని హింసించకూడదంట. ఎప్పుడు మనకిష్టం వచ్చినట్టు ఫాస్టింగులు చేసి, దానికి ఒక పద్ధతి పాడు అనేవి ఉంటాయి కొన్ని. వాడు ఆ రోజులలోనే ఫాస్టింగ్ చేయాలి, ఇష్టం ఉన్నప్పుడు ఫాస్టింగులు చేయకూడదు. సో ఇంకా ఎందుకంటే చిన్నప్పటి నుంచి చేస్తున్న ప్రభు అదేదో అంటారు. అగైన్ మీరు ఏమైనా చేయండి, శాస్త్రపరంగా చేయండి అంతే. సో మీ క్వశ్చన్కి ఆన్సర్, మీరు పూర్వంలో ఎలా ఉన్నారు చూడడు భగవంతుడు, ఇప్పుడు ఎలా ఉన్నారు. భగవంతుడికి నిజంగా ప్రేమ ఉందా లేదంటే మీ సొంత స్వలోభాల కోసం చేస్తున్నారా అనేది మాత్రమే కన్సిడర్ అవుతుంది, ఇంకేం కన్సిడర్ అవ్వదు అక్కడ. భక్తి షుడ్ బి కంప్లీట్లీ అవుట్ ఆఫ్ డిజైర్స్. ఇంకా మీరు దామోదర రాష్ట్రంలో వస్తుంది, నా మోక్షం అంటే నాకు మోక్షం కూడా వద్దంటారు నిజంగా గొప్ప భక్తులైతే. మోక్షం కూడా అవసరం లేదు నాకు ఆల్ ఐ వాంట్ ఈస్ నా కళ్ళకు నీ రూపం కనబడాలి, నా చెవులకు నీ కీర్తనలు వినబడాలి, నా నోటి వెంట నీ చక్కని కీర్తనలు రావాలి, లేదా నీ పలుకులు రావాలి, నీ నామం రావాలి, నా పాదములు ఎప్పుడూ భగవంతుడా నీ దగ్గరికి వచ్చేలా చూసుకో, నా చేతులతో ఎప్పుడూ నీకు నమస్కరించేలా చూసుకో, అంతే నాకు చాలు. నాకు మోక్షం అంటే నాకు తెలియదు, నాకు అవసరం కూడా లేదు. అది భగవంతుడు అంటే అంత ప్యూర్ లవ్ అనేది రావాలి మనకి. అప్పుడు
నథింగ్ ఇన్ యువర్ పాస్ట్ ఈస్ కన్సిడర్డ్, నథింగ్. మీ క్వశ్చన్, ఆత్మ ఫస్ట్ ఎలా వచ్చింది? ఆత్మ భగవంతుడు ఎప్పుడున్నాడో అప్పటి నుంచి ఆత్మలు ఉన్నాయి. యాక్చువల్గా భగవంతుడు ఒక్కడు ఎంజాయ్ చేయలేడు, భగవంతుడు ఒక్కడు ఎప్పుడు ఎంజాయ్ చేయలేడు. మీరు ఎంజాయ్ చేయగలుగుతారు ఒక్కళ్ళు? యూ నీడ్ సమ్వన్ టు సపోర్ట్, సమ్వన్ టు లవ్, సమ్వన్ టు ఎక్స్చేంజ్, సమ్వన్ టు ప్లే, సమ్వన్ టు జోక్ విత్. ఈ డిఫరెంట్ మూడ్స్ కావాలి. అలాగే భగవంతుడు కూడా ఒక్కడు రాలేదు. భగవంతుడు లైక్ ఇప్పుడు అనంత కోటి, లైక్ స్టార్టింగ్, దెర్ ఇస్ నో స్టార్టింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనాది అంటాం, అందుకే అంటే ఆది అనేది లేదు, దానికి అంతము కూడా ఉండదు. ఇట్స్ ఫర్ ఎవర్ కంటిన్యూస్. దెర్ ఇస్ నో, యాక్చువల్ చెప్పాలంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో కాలము అనేది ఉండదంట. దెర్ ఇస్ నో టైమ్ ఇన్ స్పిరిచువల్ వరల్డ్, దెర్ ఇస్ నో సన్ ఇన్ స్పిరిచువల్ వరల్డ్, దెర్ ఇస్ నో మూన్ ఇన్ స్పిరిచువల్ వరల్డ్, దెర్ ఇస్ నథింగ్ ఇన్ ద స్పిరిచువల్. ఇట్స్ సెల్ఫ్ ఎలిమినేటింగ్ వరల్డ్ అది. సో భగవంతుడు ఎప్పటి నుంచి ఉన్నాడో మనం అందరం అప్పటి నుంచే ఉన్నాం. ఎందుకో భగవంతునికి ఆనందం ఇవ్వడానికి. ఇప్పుడు మీ ఇంట్లో పని మనిషి ఉంది అనుకోండి, మీ ఇంట్లో పని మనిషి మీకు సేవ చేసేంత వరకు మీకు చక్కగా ఆడలో అనిపిస్తుంది. అదే పని మనిషి వచ్చి బెడ్రూమ్ లో చక్కగా బెడ్ మీద కాలేసుకొని ఎలా అనిపిస్తుంది? చిరాకు వస్తుంది. కానీ భగవంతుడు చిరాకు రాదు. అంటే భగవంతుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడంటే, మీరు నాకు సేవ చేయాల్సిన అవసరం లేదు, నాతో ఉండండి చాలు, నేను ఉల్టా మీకు సేవ చేస్తా అంటాడు భగవంతుడు. చిన్నప్పుడు కృష్ణుడు ఎలా మామిడి పళ్ళు తెంపేవాడు అనుకున్నారు? కృష్ణుడు వంగితే మధుమంగలు, సుధామ, సుబాల వీళ్ళందరూ ఆ కృష్ణుడి నడుము మీద ఎక్కి మ్యాంగోస్ తెంపేవాళ్ళంట. కృష్ణుడు ఉల్టా సేవ చేస్తున్నాడు. కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తినప్పుడు ఎంతో మంది వ్రజవాసులకి ఒక అంబ్రెల్లా లాగా గోవర్ధన పర్వతం ఎత్తాడు. కృష్ణుడు భక్తులకు సేవ చేస్తున్నాడు. కృష్ణుడు మనము సేవ చేయాలని ఎక్స్పెక్ట్ చేయడు. ఆల్ ఈ వాంట్స్ ఇస్ నాతో ఉండండి చాలు, నా పక్కన ఉండండి, నాకు సంతోషం. సో మన ఆత్మలు అనేవి కొత్తగా క్రియేట్ చేయబడలేవు, క్రియేట్ చేయబడవు. భగవంతుడు ఎప్పటి నుంచి ఉన్నాడో మన ఆత్మలు అప్పటి నుంచే ఉన్నాయి, అవి అలానే కంటిన్యూ అవుతాయి. కానీ మన సోల్ కి ఒక సూక్ష్మ శరీరం ఒకటి ఉంటుంది, ఫాల్స్ ఇగో అని చెప్పేసి. ఆ ఇగో ద్వారా కొన్నిసార్లు మనం భగవంతుడి నుంచి వెళ్ళిపోవాలి అనే ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు మనం కూడా అప్పుడప్పుడు మనం తెలుసు మన అమ్మ నాన్న లేకపోతే మన బతుకు వేస్ట్ మనకు తెలుసు చిన్నప్పుడు. కానీ అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది, అవసరం లేదు నా బతుకు నేను బతుకుతాను, బయటకు పోతా. బయట పోగానే ఏమనిపిస్తుంది, చిప్ప పట్టుకోవాలి బయట పోయినాక. అవునా? పోనీ నేను చిప్పలేదు ప్రభు, నాకు సాఫ్ట్వేర్ జాబ్ ఉన్నది అనుకోండి, అప్పుడు గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇస్తుంది, అప్పుడు మళ్ళీ చిప్పని పట్టుకోవాలి, మళ్ళీ తల్లిదండ్రులకు గుర్తొస్తారు. లేదు ప్రభు నా గర్ల్ ఫ్రెండ్ వెరీ క్లెవర్ అన్నారు అనుకోండి, భార్య వస్తుంది. భార్య హింసలకి మళ్ళీ అమ్మా నీ ఎంత ప్రేమగా నా భార్య చూసుకుంటే బాగుండు అని ఏడవాలి మళ్ళీ. అప్పుడు పోనీ మీ భార్య మంచిది అనుకోండి, అత్తమామ వస్తారు. అత్తమామ పెత్తనం జలాయించక అమ్మా నువ్వు ఉన్నప్పుడే బాగుండే అమ్మా అని మళ్ళీ అప్పుడు అమ్మనే గుర్తొస్తుంది. పోనీ అత్తమామ మంచిగా దొరికారండి, పిల్లలు వస్తారు. ఆడు మళ్ళా మన మీద ఇంకా ఇవన్నీ స్టార్ట్ చేస్తాడు. ఆ టార్చర్ తట్టుకోలేక అమ్మా నన్ను ఎట్లా పెంచినావు అమ్మా, నేను పెంచలేక చచ్చిపోతున్నామ్మా, నువ్వు ఇంతమందిని ఎట్లా పెంచినావు, నేను ఒక్కడిని పెంచడానికి చచ్చిపోతున్నా అని మళ్ళీ అమ్మనే గుర్తొస్తుంది. సో మనం అమ్మను విడిచి నాన్నను విడిచి బతకలేము. మనం బతకగలము అనుకుంటాము కానీ బతకలేము. అది అమ్మ నాన్న యొక్క గొప్పతనం ఏ విధంగా? ప్రేమతో, వాళ్ళ ప్రేమే గొప్పతనం. అలాగే మనము భగవంతుని నుంచి వదిలి భగవంతునికి దూరంగా, భగవంతునికి ఇండిపెండెంట్ గా బతకగలము అనుకుంటాం. మనం అనుకున్నట్టే అనిపిస్తుంది, అయినట్టే అనిపిస్తుంది, కానీ కాదు. మళ్ళీ ప్రతి దగ్గర భగవంతుడే గుర్తొస్తాడు. సో మనం భగవంతుని వదిలి ఉండలేము, కానీ ఉంటామని కాన్ఫిడెన్స్ తో బయటకు వచ్చేసినాం. మనం ఆధ్యాత్మిక ప్రపంచంలో నుంచి భౌతిక ప్రపంచంలోకి వచ్చాము. ఆ రిలేషన్షిప్ రివైవ్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయే ప్రక్రియనే భక్తి, అంతకుమించి ఏం లేదు. సింపుల్, యు ఆర్ రివైవింగ్ ద రిలేషన్షిప్ విచ్ ఇస్ లాస్ట్ ఇన్ బిట్వీన్. అంతే, మీరు పునరుద్ధరిస్తున్నారు ఆ రిలేషన్షిప్ ని, కొత్తగా క్రియేట్ చేయట్లేదు. ఉన్న రిలేషన్షిప్ పోతే దాన్ని మళ్ళీ క్రియేట్ రివైవ్ చేస్తున్నారు. అర్థమైందా ప్రభు? యా. సో యా, ఆత్మ కాన్సెప్ట్ ఈస్ వెరీ టఫ్ బట్ వెరీ ఇంపార్టెంట్. ఇంకొక 5 శ్లోకాస్ ఉన్నాయి, విల్ క్లోజ్. ఆత్మ అవ్యక్తమైనది, అచింత్యమైనది, మార్పు లేనిది అని చెప్పబడింది. ఈ విషయాన్ని గ్రహించిన పిమ్మట నీవు దేహాన్ని గురించి చింతింపవలసిన అవసరము లేదు. ఇక్కడ దేహం గురించి చింతింపవలసిన అవసరం లేదు అంటున్నాడు. అర్థం ఏంటి? అంత ఆలోచించకు భీష్ముడి గురించి, ద్రోణుడి గురించి. గో అండ్ కిల్ దెమ్, నేను చూసుకుంటేమన్నా అయితే. నేను చెప్తున్నాడు అంత చెప్పినా కూడా ఇంకా చేయకపోతే బాగోదు కదా, తర్వాత చేస్తాడు. సో there is a scientist called this guy Harry Monson.
ఈయన ఎక్స్పెరిమెంట్ చేశాడు అసలు బాడీలో ఏముంటది అని చెప్పేసి, మన శరీరంలో ఏముంటుందని ఎక్స్పెక్ట్ చేస్తే ఒక 60 పౌండ్ల మనిషికి, వాట్ ఇస్ ద పౌండ్ ఇన్ కేజెస్, వాట్ ఇస్ పౌండ్ ఇన్ కేజెస్, 60 పౌండ్లు ఇస్ ఈక్వల్ టు హౌ మెనీ కేజెస్, 2.2, 60కి 122. కరెక్ట్ చెప్పు, క్యాలిక్యులేటర్ గూగుల్ కొట్టండి అదే చెప్తుంది, చార్ట్ చెప్తున్నాను. 27 కేజీస్. అంటే ఒక 27 కిలోల మనిషిలో 5 పౌండ్ల కాల్షియం ఉంటుందంట, 1.5 పౌండ్స్ ఫాస్ఫేట్ ఉంటుందంట, పొటాషియం 9 ounces ఉంటుందంట, సల్ఫర్, సోడియం, మాగ్నీషియం, ఐరన్, కాపర్, ఐడిన్, ఈ కెమికల్స్ ఇంత ఉంటాయంట. ఇవన్నిటిని ఒక ల్యాబొరేటరీకి పోయి కొంటే 110 రూపాయలు అవుతుందంట. ఆయన ఎక్స్పెరిమెంట్ చేయి, ఇప్పుడు మేబీ రేట్లు పెరిగి ఉంటాయి, డజంట్ మ్యాటర్. సో మన బాడీ వాల్యూ అనేది 110 రూపాయలు. మీరు అనుకోవచ్చు, ప్రభు నా కళ్ళు నమ్ముకుంటే 1 కోటి రూపాయలు వస్తాయి ప్రభు, అట్లా అనుకోకండి. నేను చెప్పేది కెమికల్ కంపోజిషన్ గురించి. ఇప్పుడు చిన్న లాజిక్ చెప్తా మీకు, ఆత్మ ఉన్నది అని చెప్పడానికి ఒక చిన్న లాజిక్ చెప్తా. మీ బిడ్డ వద్దురా 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 అంటే సైకిల్ కొనుక్కున్నాడు, పోయి కారు గుద్దేశండి, కింద. సో యా ఎక్కడున్నాం, యా. సో మన కెమికల్ కంపోజిషన్ 110 రూపాయలు అన్నంత మాత్రాన మనం విలువ ఇవ్వకుండా అయితే వెళ్ళరు ఎవరు కూడా, అలా. సో ఆత్మ ఉంది అనడానికి ఇంకొన్ని రుజువులు మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం. ఇప్పుడు మీరు ఎవరైనా చనిపోయిన శవం దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, ఏమని ఏడుస్తారు, అప్పుడే పోయినవారా, నన్ను వదిలేసిపోయినవారా. ఎక్కడ పోయినవాడు అక్కడనే ఉన్నాడు కదా, పక్కనే ఉన్నాడు కదా, అవే కాళ్ళు, అవే చేతులు, అవే కళ్ళు, అవే ముక్కు, అవే చెవులు, అవే నాలుక, అన్నీ అవే. కానీ ఏమంటున్నా, అరే నన్ను వదిలేసిపోయినవారా, నన్ను వదిలేయకపోవడానికి ఎట్లా తినాలరా నేను అంటాం. వెళ్ళగానే నెక్స్ట్ రోజు మళ్ళీ చికెన్ బిర్యానీ తింటాం. ఏడ్చేటప్పుడు ఎట్లా ఏడుస్తాం, లైక్ అందరూ అప్పుడప్పుడు చూస్తా, ఇలా పక్కకు చూడేసి ఏడుస్తారు. ఎవరన్నా అప్పటిదాకా ఏడుస్తారు, బాగానే ఏడుస్తారు. అయ్యా నువ్వు పోయినవారా, పొరపాటున ఎవరైనా వచ్చారు, అయ్యా ఎట్లా పోయినవరా నన్ను వదిలేసి, ఇంకొక పొరపాటున ఇద్దరు వచ్చారు ఇంకా డబల్ సౌండ్, అయ్యో నువ్వు లేకుండా ఇట్లా గుండెలు బాధ, నెక్స్ట్ యాక్షన్ మించాలి, అయ్యో ఎట్లుండాలరా నువ్వు లేకపోతే ఎట్లుండాలరా అని ఏడుస్తారు. అన్ని దొంగ యాక్షన్లే అక్కడ మహా అంటే ఏడ్చేది భార్య ఏడుస్తుంది నిజంగా, అమ్మ నాన్న ఏడుస్తారు నిజంగా, అంటే సొంత దగ్గర రిలేషన్. మిగతా ఏడ్చేది అంతా డ్రామాలే, ఎస్పెషల్లీ అంటే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ డైరెక్ట్ రిలేషన్షిప్, మిగతా అంతా డ్రామాలే. అక్కడ ఎంతమంది డ్రామాలు చూసి హరిబోలేనండి, మీరు చూడలేదా ప్రభు? మీరు మంచి కుటుంబం ప్రభు మీది, మీరు చూసారా మాతాజీ? చూడలేదా మీరు కూడా డ్రామాలు చూడలేదా? సిటీయా మీది? సిటీలో ఏడవారు, ఈ మధ్య ఏడుస్తే అదొక బాధ. అందరూ పొరపాటున ఏడవకరా, ఏమనుకుంటారు అందరూ, ఏమనిపిస్తే ఏడవకరా, అందరూ ఉన్నారు, ఆపుకోగలమండి, బాధ ఆపుకోగలమా? అందుకే గాలి నుంచి తీస్తాము. మొన్న అంటే రీసెంట్లీ ఐ హావ్ సీన్ దిస్, రికార్డ్ అవుతుంది, ఐ కెనాట్ టెల్ దిస్, బట్ రీసెంట్ గా వెళ్ళాను. లైక్ నా సత్సంగ్ తర్వాత అడగండి ఎవరో, నేను చెప్తా ఆ పేరు. మీకు తెలిసిన వాళ్ళు ఒక సెలబ్రిటీ. రీసెంట్లీ ఐ వెంట్ ఫర్ ఫ్యూనరల్. లైక్ చంపేటప్పుడు ఏడవాలంటే ఇంతే, ఏడ్చారనుకో పొరపాటున పక్కన చోటు పట్టుకున్నామంట, డోంట్ డూ దిస్, కమ్ ఆన్, ఇంగ్లీష్ లో, ఎవ్రీవన్ ఈజ్ హియర్, వాట్ ఆర్ యు డూయింగ్. చూసారా, ఇది సిటీ కల్చర్, ఊర్లో కల్చర్ వేరా, ఇది కంప్లీట్ ఇట్ సైడ్, ఇది ఎక్స్ట్రీమ్ దిస్ సైడ్ అన్నమాట, ఇది ఎక్స్ట్రీమ్ ఈ సైడ్ అయితే అది ఎక్స్ట్రీమ్ ఆ సైడ్. ఇక ఏడుస్తారు చూడండి, మా ఊర్లో పోటీ పెట్టుకుంటారు, తర్వాత చెప్తారు నేను మస్తు ఏడ్చినవే, నీకనే నేను ఏడ్చినా, రిడిక్యులస్ అనిపిస్తుంది నాకు. లైక్ వాట్ ఆర్ యు ట్రైయింగ్ టు డూ హియర్ అంటే నిజంగా డిస్కషన్ పెట్టుకుంటారు, నేను మస్తు ఏడ్చినావు, అసలు అన్ని ఎడ నేర్చుకున్నావు అంటారు. అంటే ఊర్లలో అనుకుంటే ఏడుస్తారు. లైక్ ఆ రాగాలు కొంతమంది అయితే దాంట్లో కూడా రాగాలు ఎత్తుక్కుంటారు. రామకృష్ణ ప్రభు ఈస్ ఫీలింగ్ వెరీ అన్కంఫర్టబుల్. నిజాలు ప్రభు, నెక్స్ట్ టైం మా ఊర్లో ఏమైనా చనిపోతే మిమ్మల్ని తీసుకెళ్తా. అంటే ఐ డోంట్ నో, నేను మా ఊరు గురించి చెప్తున్నా, మీ ఊర్లో నిజంగా ఏడ్చే వాళ్ళు ఉంటారు ఏమో నాకు తెలియదు, బట్ వెరీ ఫన్నీ అనిపిస్తుంది. కానీ జెన్యున్ గా ఏడ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇట్ డజంట్ మీన్ దట్ ఎవ్రీవన్ ఈస్ లైక్ దట్. జెన్యున్ గా ఏడ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళందరూ హరిబోల్ అనండి.
అంటే నేను ఒక్కనే అట్లా అనుకుంటున్నానా లేదు నేనేదో అనా అని నాకు డౌట్ వస్తుంది మళ్ళీ అందుకని. యా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయండి. యా సో అలా ఏడుస్తాం అన్నమాట. సో అదొక గుర్తు, మనం చనిపోయింది ఉన్న అంటే మన లోపల ఆత్మ ఉంది, వెళ్ళింది మన శరీరం కాదు ఆత్మ అని చెప్పడానికి ఒక రిజువు. ఎందుకంటే అందరు ఏమని ఏడుస్తున్నారు, నువ్వు వెళ్ళిపోయినావు అంటున్నారు. నెక్స్ట్ టైం ఒకరిని పిలిచి వాట్ ఈస్ దిస్ అన్నాం అనుకోండి, ఏమని చెప్తారు వాళ్ళు? దిస్ ఈజ్ మై హ్యాండ్ అంటారు, దిస్ ఈజ్ మై లెగ్ అంటారు, దిస్ ఈజ్ మై బాడీ అంటారు, దీస్ ఆర్ మై ఐస్, దిస్ ఈజ్ మై నోస్, దీస్ ఆర్ మై ఇయర్స్, దిస్ ఈజ్ మై మౌత్, దిస్ ఈజ్ మై హార్ట్, దిస్ ఈజ్ మై లెగ్, దీస్ ఆర్ మై లెగ్స్, దీస్ ఆర్ మై హ్యాండ్స్ అంటారు. దెన్ హూ ఆర్ యూ? ఇది నా చెయ్యి అన్నప్పుడు నువ్వు ఎవరు? ఇది నా కాలు అన్నప్పుడు నువ్వు ఎవరు? నా కాలు అంటున్నాం కానీ కాలే నేను అనట్లేదు కదా. మీరు ఎవరంటే ఏంటని చెప్తాము, ఏమని చెప్తారు మీరు? ఇది నా కాలు అంటాం, అంతేగాని ఈ కాలే నేను అంటామా? అన్నాము. ఈ చెయ్యి నేను అంటామా? అన్నాము. నా చెయ్యి అన్నాం. మరి నా ఎవరు అక్కడ? దట్ ఈస్ ఆత్మ. అదొక చిన్న కామన్ సెన్స్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్స్ ఏంటంటే పూర్వజన్మ జ్ఞాపకాలు అని కొన్ని చూసుకోండి. మీరు యూట్యూబ్ లో పోయి పాస్ట్ లైఫ్ మెమరీస్ అని కొట్టండి, యూ విల్ గెట్ సో మెనీ ఎగ్జాంపుల్స్. ఒక చిన్న బాబు ఉదయ్పూర్లో వెళ్ళి అక్కడ ఎవరు చేయలేని పనులు చేశాడు. అప్పట్లో ఫ్యాన్లు కిరోసిన్తో నడిచాయి. సో ఈ కొన్ని సంవత్సరాల తర్వాత ఈ బాబు పోయి అక్కడ నేను పూర్వజన్మలో ఇక్కడ పుట్టాను, ఇక్కడ ఉదయ్పూర్లో నేను పుట్టాను, ఈ భవనంలో నేను సెక్యూరిటీ గార్డ్ వాళ్ళ కొడుకుని, ఇక్కడ ఒక ఫ్యాన్ ఉంటుంది, ఆ ఫ్యాన్ ఇలా నడపాలో నాకు తెలుసు అనే ఫ్యాన్ ని ఆన్ చేశాడు కిరోసిన్ మోసి. ఇలాంటి జ్ఞాపకాలు పూర్వజన్మ ఎన్నో ఉన్నాయి. మనం ఆల్రెడీ అన్ని చాలా డీటెయిల్డ్ గా ఊయామై సెషన్ లో డిస్కస్ చేసుకున్నాం. అలాగే ఎన్నో సైంటిస్టులు రీఇన్కార్నేషన్ పైన ఎన్నో బుక్స్ రాశారు. సో ఈ విధంగా ఆత్మ అనేది ఉంది, ఆత్మకు చావు లేదు. ఈ శరీరంకు 6 స్టేజెస్ ఉంటాయండి. జన్మిస్తుంది, నెక్స్ట్ కొద్దిగా పెరుగుతుంది, తర్వాత ఒక కాన్స్టెంట్ ఏజ్ లో ఉంటుంది. చాలా మంది అంటే ఏంద్రా ఎన్ని సంవత్సరాలు వచ్చినా మారట్లేదు, చాలా బాగున్నావు అంటే అది కాన్స్టెంట్ స్టేజ్. తర్వాత ఏమవుతుంది? సంతానం వస్తుంది, తర్వాత ముసలితనం, మెల్లిమెల్లిగా ముడతలు వస్తాయి మొహం పైన, మెల్లిమెల్లిగా కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు వస్తాయి, తర్వాత మెల్లిమెల్లిగా మంచం మీద పడతాం, తర్వాత లాస్ట్కు చస్తాం, చచ్చిపోతాం అనా. సో ఇవి 6 స్టేజెస్: జన్మించడము, పెరగడము, కాన్స్టెంట్ గా ఉండడము, సంతానం పొందడము, ముసలితనం పొందడం, తర్వాత చనిపోవడం. ఈ 6 స్టేజెస్ ఉంటాయి. కానీ ఆత్మ మాత్రము ఈ ఏ స్టేజ్ లో, ఆత్మ ఎప్పుడు నిత్యంగా అలానే సత్ చిత్ ఆనందంగా ఉంటుంది అంతే. ఆత్మకు చేంజెస్ అనేవి ఉండదు. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ అండ్ ఐ విల్ క్లోజ్ ఇట్. మీ దగ్గర బంగారపు పంజరం ఉందనుకోండి, చిలుక పంజరము. బంగారపు పంజరము అని చెప్పేసి బంగారం దానికి మళ్ళీ రోజు తుడుస్తారా, లోపల చిలుకకు ఆహారం పెడతారా? బంగారపు పంజరం బాగుంది అని చెప్పేసి దాన్నే రోజు తుడుచుకుంటా కూర్చొని లోపల పక్షిని ఇగ్నోర్ చేసామనుకోండి, ఏమైతుంది? పక్షి చనిపోతుంది. అప్పుడు పంజరంకి ఎవరైనా చూస్తాడా? ఆఫ్ కోర్స్ కలియుగంలో చూస్తారు, బంగారం కాబట్టి. అలాగే మన దేహం కూడా బాగుంది అని దానికి రోజు ఫెయిర్ అండ్ లవ్లీ రుద్ది, ఆ క్రీమ్ రుద్ది, ఈ క్రీమ్ రుద్ది, ఆ పర్ఫ్యూమ్ వేసుకొని, ఆ చీరలు వేసుకొని, ఈ నగలు వేసుకొని, అది వేసుకొని రుద్ది లోపల ఉన్న ఆత్మకి ఆహారం పెట్టకపోతే, ఆత్మకు ఆహారం ఏంటి? ఆత్మకు ఆహారం ఏంటని మన ఆచార్యులు ఏం చెప్తారంటే, శరీరానికి ఆహారం ఇస్తాము. శరీరం దేంతో తయారు చేయబడ్డది? పంచభూతాలతో తయారు చేయబడ్డది. ఈ పంచభూతాలతో తయారు చేయబడిన శరీరానికి పంచభూతాల నుంచి వచ్చిన పదార్థాలని ఆహారంగా ఇస్తాం. అన్నము గాని, పప్పులు గాని, ధాన్యాలు గాని ఇస్తాం. మరి ఆత్మ పంచభూతాలతో తయారు చేయబడ్డదా? భగవంతుని యొక్క అంశ. అందుకే ఆత్మకేమి ఇవ్వాలి? భగవత్ నామమునివ్వాలి. పంచభూతాలతో తయారు చేయబడిన శరీరానికి పంచభూతాల నుంచి వచ్చిన పదార్థాలను ఏ విధంగా అయితే ఆహారంగా ఇస్తామో, భగవంతుని నుంచి వచ్చిన అంశ అయినటువంటి ఆ ఆత్మకు భగవత్ ప్రేమను, భగవంతుని యొక్క నామమును ఆహారంగా ఇవ్వాలి. ఆ గొప్ప నామం ఏమి అంటే కొన్ని మంత్రాలు ఉన్నాయి. మనము మన సాంప్రదాయంలో చెప్పుకునే మంత్రము హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో దిస్ ఈస్ వాట్ ఐమ్ టాకింగ్. పంజరంలోని చిలక, పంజరం బంగారం అని చెప్పేసి చిలుకను వదిలేస్తే చిలుక చచ్చిపోతుంది.
అలాగే ఈ ప్రపంచంలో ఆత్మ ఉంటుంది. అలా చీమలో ఆత్మ లేదు అని చెప్పడానికి వీల్లేదు. ప్రతి ఒక్క అణువులో ఆత్మ ఉంటుంది. నెక్స్ట్ we'll talk about this 26 to 30 later. I don't want to rush on this. So బాగుంది కదా ఇమేజ్, I liked it. Yeah. So పుట్టుక నుంచి మరణం వరకు you have to wait with patience అంతే. తర్వాత సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. హరే కృష్ణ.